న్యూ మెంబర్స్ కూడా ఉన్నారు ఈసారి. సో లాస్ట్ టైం యోగామ్యం, సారీ ఇక్కడ సంథింగ్ వాట్ హ్యాపెన్. ఓకే, సారీ అండి. లాస్ట్ టైం యోగామ్యం అంతా కూడా యోగా ఆసనాస్ అంటే థెరపటిక్ యోగా మీద ఫోకస్ చేసాం. అండ్ మోర్ ఆసనాస్ ప్రాబ్లమ్ వైజ్గా టీచ్ చేసాము. అంటే బేసిక్ ఆసనాస్ అండ్ ముద్రాస్ అండ్ డైట్, హెర్బల్ రెమెడీస్ చేసాం. సో ఈసారి ఓన్లీ బ్రీతింగ్ చేయాలని అనుకున్నాం. అంటే ఇది స్టెప్ బై స్టెప్ అండి. లాస్ట్ టైం చేసాము ఆసనాస్, అంటే కంపల్సరీ ఆసనాస్ అనేవి ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. ఆసనాస్ అనేది బేసిక్ స్టెప్ అండి బాడీకి. సో కంపల్సరీగా కొన్ని పోస్టర్స్ మనం తప్పనిసరిగా అందరూ కూడా చేయాలి ఆసనాస్. అష్టాంగ యోగాలో డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. యమ నియమ ఇస్ ద సోషల్ డిసిప్లిన్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్. అండ్ నెక్స్ట్ ఆసనాస్ అండ్ నెక్స్ట్ ప్రాణాయామ 4th స్టెప్లో ఉంది అష్టాంగ యోగాలు. అంటే మన కరెక్ట్ పోస్టర్లో మనం కూర్చోగలిగితేనే మనం ప్రాణాయామ బ్రీతింగ్ కరెక్ట్గా మనం చేయగలుగుతాం. సో పోస్టర్ చాలా ఇంపార్టెంట్. మన బాడీని కరెక్ట్ పోస్టర్లో కరెక్ట్గా ఉండాలి అని అంటే, ఆ అలైన్మెంట్ కరెక్ట్గా ఉండాలి అంటే ఆసనాస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో బాడీకి, ఫిజికల్ బాడీకి ఆసనాస్ చాలా ఇంపార్టెంట్. వితౌట్ ఆసనాస్, ఆ డిసిప్లిన్, ఆ ఫిజికల్ డిసిప్లిన్ లేకుండా మనం బ్రీతింగ్ ఆర్ మెడిటేషన్ చాలా చాలా కష్టం. అంటే మనం జంప్ చేసేస్తున్నాం అన్నమాట. అంటే డైరెక్ట్ మెడిటేషన్ క్లాసెస్ చాలా ఈజీగా చేయొచ్చు. మాకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది, మీకు కూడా కంఫర్టబుల్గా చాలా రిలాక్స్డ్గా కూడా ఉంటుంది. కానీ డైరెక్ట్ మెడిటేషన్ అనేది మనం బాడీ అంత తొందరగా యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే మన పంచేంద్రియాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. మన బాడీలో పంచేంద్రియాలు, పంచభూతాలు, పంచ ప్రాణాస్, పంచ అగ్నీస్ ఏవైతే ఉన్నాయో, పంచకోశాస్, ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో, ఒక డిసిప్లిన్లో, ఒక ఆర్డర్లో ఉండాలి. అలా చేసుకోగలిగిన తర్వాతనప్పుడే మనం ధారణ అంటే ఫోకస్, కాన్సన్ట్రేషన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ధ్యాన ఈజ్ ద 7th స్టెప్. సో ధ్యాన తర్వాత నెక్స్ట్ అండ్ సమాధి మీన్స్ ఎక్స్పీరియన్స్, హ్యాపీనెస్, బ్లిస్ఫుల్, కైవల్య స్థితి, నిశ్చల స్థితి. ఈ స్థితికి మనం వెళ్ళాలి అంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. అంటే పూర్తిగా మన ఎక్స్పీరియన్స్ అండ్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ రావాలి అని అంటే కంపల్సరీ ఇవన్నీ మనం చేయాల్సింది. సో అందుకే 2nd లెవెల్ ప్రోగ్రాంలో బ్రీతింగ్ అంటే బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ బ్రీతింగ్ ముద్ర అని చెప్పి ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం. సో ఎందుకు చేయాలి బ్రీతింగ్? వాట్ ఈస్ ప్రాణాయామం అంటే చాలా మందికి తెలుసు, ఎక్కువ ఆక్సిజన్, ఎక్కువ ప్రాణాయామం రెగ్యులర్గా ప్రాక్టీస్, ఆక్సిజన్ ఎక్కువ తీసుకుంటాం. కాబట్టి ఆక్సిజన్ ఎక్కువ తీసుకుంటే ఆ ఆర్గాన్స్కి చాలా మంచిది, ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది, తర్వాత హార్ట్ మజిల్స్, ఆల్ ఇంటర్నల్ ఆర్గాన్స్ స్ట్రెంగ్తెన్ అవుతాయి అని నాకు తెలిసి చాలామంది అనుకుంటున్నారు. కానీ ప్రాణాయామం అంటే ప్రాణ మీన్స్ శ్వాస, జీవశక్తి, ప్రాణశక్తి. అందులో ఓన్లీ ఆక్సిజన్ లేదు. మన యూనివర్స్ నుంచి వచ్చే ఒక ఎనర్జీ మనం ఎవ్రీడే తీసుకుంటున్నాం. జనరల్గా ప్రాణాయామం ఇంపార్టెన్స్ ఏంటంటే మన బ్రెత్ లెవెల్స్ని కంట్రోల్ చేయడం, అంటే రెడ్యూస్ చేయడం, మన బ్రీతింగ్ని రెడ్యూస్ చేస్తుంది. అండ్ ఎప్పుడైతే మన బ్రీతింగ్ రెడ్యూస్ చేసామో ఆక్సిజన్ లెవెల్ కూడా మన బాడీకి తగ్గుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే ప్రాణాయామం బాగా చేస్తే ఆక్సిజన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది బాడీకి, ఎక్కువ ఆక్సిజన్ బాడీ తీసుకుంటే మన ఆర్గాన్స్, మనం హెల్దీగా ఉంటాం ఫిజికల్ మెంటల్గా అనుకుంటారు. కానీ ఎక్కువ ఆక్సిజన్ పాయిజన్. మన బాడీకి ఎక్కువ ఆక్సిజన్ అవసరం లేదు. మెయిన్ హార్ట్కి
ఎక్కువ ఆక్సిజన్ మనం గనక తీసుకుంటే మన హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చూడండి, మనం చాలా హైట్‌లో ఉన్నవాళ్ళు, చాలా హిల్స్ మీద ఉండేవాళ్ళు, సో హిమాలయాస్‌లో గానీ, లేకపోతే ఎక్కడైనా హిల్స్‌లో ఉండేవాళ్ళు, వాళ్ళకి ఆక్సిజన్ చాలా తక్కువుంటుంది. ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుంది. మన హైట్ వెళ్ళే కొలది ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుంది. సో, వాళ్ళ హైట్‌లో ఉన్నప్పుడు వాళ్ళ ఆయుష్ అంటే వాళ్ళ ఏజ్ 120 ఇయర్స్ అండ్ 130 ఇయర్స్ వరకు వాళ్ళు ఉంటారు. మనం ఇక్కడ ఎక్కువ ఆక్సిజన్ ఉంటుంది. సపోజ్ మనం ప్లేన్ ఇక్కడ ఉన్నాము. హైదరాబాద్ ఆర్ చెన్నై ఆర్ యూఎస్ఏ, మీరు ఎక్కడైతే హిల్ స్టేషన్‌లో లేకుండా మామూలుగా ఉన్నాం కదా! మనకి ఆక్సిజన్ ఎక్కువుంటుంది. ఆక్సిజన్ ఎప్పుడూ కూడా ఎక్కువ మంచిది కాదు. హైట్ వెళ్ళే కొలది కూడా ఆక్సిజన్ తగ్గుతుంది. కానీ ఏమవుతుంది అంటే హైపాక్సియా అనే ఒక మనకు ఆక్సిజన్ లాగానే మనకి ఆ హైట్‌లో ఎళ్ళినప్పుడు ఆక్సిజన్ తగ్గినప్పుడు హైపాక్సియా అనేది మన హార్ట్‌లో రిలీజ్ అవుతుంది. మనకి లంగ్స్‌కి, హార్ట్‌కి. ఆ హైపాక్సియా గనక మనకి ఉంటే మనం హెల్తీగా ఉంటాం. మన ఆహ్, మన శ్వాస తగ్గుతుంది. ఎక్కువ రోజులు హెల్తీగా మనం ఆయుష్ పెరుగుతుంది. సో, లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ అవుతుంది. సో, అలాంటి హైపాక్సియా ఎలా మరి హిల్ స్టేషన్‌లోనే ఉన్నవాళ్ళు ఓకే. బానే ఉన్నారు వాళ్ళు. 120 ఇయర్స్, 130 ఇయర్స్. మరి మనం ఏం చేయాలి? సో, మన యాన్సిస్టర్స్, రిషీస్, ఎవరైతే ఉన్నారో గురూస్ అందరూ కూడా వాళ్ళ రీసెర్చ్‌లో వాళ్ళు రాసిన ఈ ప్రాణాయామ. ఈ ప్రాణాయామ చేయడం వలన మనకి ఈ హైపాక్సియా అనేది మన బాడీలో రిలీజ్ అవుతుంది. సో, ఎప్పుడైతే ఈ హైపాక్సియా రిలీజ్ అవుతుందో ఎవ్రీడే 15-20 మినిట్స్, మనమే ఎక్కువ సేపు కూర్చొని అవర్స్ టుగెదర్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 15-20 మినిట్స్ పర్ డే. ఈ హైపాక్సిమయా మనకి రిలీజ్ అవుతే ఆక్సిజన్ తగ్గుతుంది మనకి. ఆక్సిజన్ తగ్గడం వల్ల ఈ హైపాక్సిమయా పెరగడం వల్ల సెల్ రిసీవ్ చేసుకుంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ మన బాడీలో, హ్యూమన్ బాడీలో 120 ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి. 120 ట్రిలియన్ సెల్స్ అన్నిటికి కూడా ప్రతి సెల్‌కి కూడా ఒక మైండ్ ఉంది. ప్రతి సెల్‌కి కూడా బ్రెయిన్ ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్‌కి బ్రెయిన్ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ అవి కెన్ స్లీప్, సెల్ కెన్ ఈట్, సెల్ కెన్ రిలాక్స్, సెల్ కెన్ టాక్, సెల్ కెన్ డాన్స్. మనం సెల్‌ని చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటాయి సెల్స్. ఇట్లా చక్కగా ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాయి. ఒకదాంతో ఒకటి హ్యాపీగా ఉంటాయి. అవి డాన్స్ చేస్తూ కనబడుతూ ఉంటాయి. సో, ఇట్లాంటి సెల్స్‌ని మనము హ్యాపీగా ఉంచితే మనకి ఎటువంటి ప్రాబ్లమ్ రాదు. హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి సెల్స్? ఈ హైపాక్సిమియా అనేది సెల్‌కి రీచ్ అవ్వాలి. అది రీచ్ అవ్వాలి అనంటే ప్రాణాయామం. బ్రీతింగ్ ఇస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ప్రాణాయామ చేయాలి. సో, ప్రాణాయామ చేయడం వలన మన ఇంటర్నల్ ఆర్గాన్స్, ముఖ్యంగా గ్లాండ్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. మెలటోనిన్, సెరటోనిన్, తర్వాత అడ్రినల్ గ్లాండ్స్. ఈ గ్లాండ్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవ్వాలి. ఈ గ్లాండ్స్ హార్మోన్స్ ఎప్పుడు కూడా కరెక్ట్ టైంలో కరెక్ట్‌గా రిలీజ్ అవ్వాలి. సో, హార్మోన్స్ అంటే గ్లాండ్స్ స్ట్రెంథెన్ కావాలి అనంటే మనం ఎనర్జీ ఎక్కడ ఉంది? బ్రీతింగ్‌లో ఉంది. ప్రాణాయామంలో ఉంది. సో, ఈ ప్రాణాయామం అంటే బ్రీతింగ్ చేయడం వల్ల మనకి ఆక్సిజన్ లెవెల్‌ని తగ్గించుకోవచ్చు. అంటే తక్కువ సార్లు శ్వాసలు తీసుకుంటాం. మనం ఇప్పుడు కౌంట్ చేయండి. మనం 1 మినిట్‌లో ఇప్పుడు ఎన్ని శ్వాసలు తీసుకుంటాం మనం? 12-15 ఓకే. మనం హెల్తీగా ఉన్నట్టు. సో, 12-15 అబోవ్ బ్రెత్స్ మీరు తీసుకుంటున్నారు అంటే సంథింగ్ ప్రాబ్లమ్ బాడీలో ఉంది. స్ట్రెస్ ఆర్ టెన్షన్ ఆర్ డయాబెటిక్ ఆర్ మెడికేషన్, హెడేక్, సో ఎనీ హెల్త్ ఇష్యూ, బీపీ, హై బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, వీళ్ళందరూ చూడండి 26, 27, 30 అబోవ్‌లో కూడా వెళ్ళిపోతాయి. సో, అప్పుడు ఏం చేస్తాం? ఫాస్ట్‌గా ఎక్కువ శ్వాసలు తీసుకుంటాం. మన బ్రెత్ లెవెల్ ఇంప్రూవ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఎక్కువ శ్వాసలు తీసుకుంటున్నామో మన లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. మన బాడీ హెల్తీగా ఉండదు. సో,
ప్రాణాయామం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మన బ్రెత్ లెవెల్స్ మనం తగ్గించుకోవాలి. సో బ్రెత్ లెవెల్స్ మనం అంటే తక్కువ ఆక్సిజన్ తీసుకుంటాం అన్నమాట. తక్కువ ఆక్సిజన్ తక్కువ సార్లు అంటే మన రెగ్యులర్గా మనం 1 మినిట్లో 12-15 టైమ్స్ మనం తీసుకోగలిగితే మనం హెల్దీగా ఉంటాం. సో దీనికి మంచి డైట్, మంచి ఎన్వైరన్మెంట్, తర్వాత మంచి ఆలోచనలు, థాట్స్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా కూడా మనం హ్యాపీగా ఉండాలి అని అంటే ప్రతి ఒక్కళ్ళు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ మన హ్యూమన్ బాడీలో 120 అబౌవ్ ట్రిలియన్ సెల్స్ హ్యాపీగా ఉండాలి. అవి హ్యాపీగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మంచి థాట్స్ ఉండాలి. మంచి థాట్ కాదు, హెల్పింగ్ నేచర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రతిరోజు మనకి ఏదైనా ఎవరికైనా హెల్ప్ చేస్తే, ఎవరికైనా సహాయం చేస్తే మన సెల్స్ చాలా హ్యాపీగా ఉంటాయి. మన సెల్స్ ఎప్పుడు హ్యాపీగా ఉంటాయంటే చూడండి, మనము ఎవరిదైనా తీసేసుకోవడానికి సపోజ్ ఎవరో చేయరు, అది మనకు తెలుసు. వాళ్ళ చేయరు, అది మనకు తెలుసు, వాళ్ళకి తెలుసు. కానీ మనకు కావాలి, అది ఫోర్స్‌గా చైర్ లాగేసి మనం కూర్చున్నాం అనుకోండి, మన సెల్స్ యాక్సెప్ట్ చెయ్యవు లోపల. అవి షాక్ అయిపోతాయి. వాట్ హ్యాపెండ్? ఎందుకు అది ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు? ఎందుకు మనది కాదు కదా! సో అది ఎందుకు మనం ఫోర్స్‌లో ఎందుకు తీసుకున్నాము? అది అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో అదే మీకున్న దాంట్లో కొంచెం ఎవరికైనా హెల్ప్ చేయండి. సో సెల్స్ ఎప్పుడు హ్యాపీగా ఉంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరోపకారార్థం ఇదం శరీరం అని అన్నారు. పరోపకారార్థం ఇదం శరీరం. ఎప్పుడైనా కూడా మన ఉపకారం అంటే ఉపకారం చేస్తే మన సెల్స్ హ్యాపీగా ఉంటాయట. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా మనకున్న దాంట్లో మిగతా వాళ్ళకి ఒక సర్వీస్ అనేది చేస్తే నిజంగా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్, మన సెల్స్ హ్యాపీగా ఉంటాయి. దాంతో పాటుగా రెగ్యులర్గా మనం ప్రాణాయామం కంపల్సరీగా చేయాలి. ప్రాణాయామం చేయడం వల్ల మన గ్లాండ్స్ యాక్టివేట్ అవుతాయి. గ్లాండ్స్ హెల్దీగా అవుతుంది. ఎందుకంటే ప్రతిరోజు మనం సంతోషంగా ఉండాలి, హ్యాపీగానే ఉండాలి అని అంటే కార్టిజాల్ రిలీజ్ కావాలి. కార్టిజాల్ మనకి ఎవ్రీ డే మనకు కావాల్సినంత రిలీజ్ కాకపోతే మనం హ్యాపీగా ఉండం, మనం సంతోషంగా ఉండం. మనకి ఏవి ఇచ్చినా మనకి నచ్చదు. ఏది నచ్చదు మనకి. మనం చేసే పని నచ్చదు, మనం తినే తిండి నచ్చదు, మన ఫ్రెండ్స్ నచ్చరు, వెదర్ నచ్చదు, ప్లేస్ నచ్చదు. సో ఎందుకు నచ్చట్లేదు అర్థం కాదు ఒక్కొక్కసారి. ఈ కార్టిజాల్ అనే హార్మోన్, ఈ హ్యాపీ హార్మోన్స్, ఈ హార్మోన్స్ రిలీజ్ కావు. ఎవ్రీ డే మనకి హార్మోన్స్ రిలీజ్ కావాలి. మెలటోనిన్ రిలీజ్ కావాలి. మెలటోనిన్ రిలీజ్ అవ్వట్లేదు అనుకోండి, మనకు కావాల్సినంత నిద్ర రాదు, నో స్లీప్. సో చాలా తక్కువ టైం పడుకుంటారు. అలాగే అడినల్ గ్లాండ్స్ రిలీజ్ అవ్వాలి అంటే ఇన్సులిన్ రిలీజ్ కావాలి. మన జ్యూసెస్, థైమస్, థైరాయిడ్ గ్లాండ్స్, ఆల్ గ్లాండ్స్ యాక్టివ్గా ఉండాలి, హెల్దీగా ఉండాలి అని అంటే ప్రాణాయామం చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకే మనం ప్రాణాయామంతో స్టార్ట్ చేద్దాం. అలా అని చెప్పేసి మనకి ఇంకేం ఆసనాలు అవసరం లేదు, మనం చక్కగా కూర్చొని ప్రాణాయామం చేసేద్దామని అనుకోకండి. ఆసనం చాలా ఇంపార్టెంట్. అన్ని ఆసనాలు మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు కంఫర్టబుల్‌గా ఒక ఆసనంలో కూర్చోగలగాలి. ఎలా? అది కింద కూర్చోగలిగితే కింద కూర్చోండి, లేదా చైర్‌లో కూర్చోగలిగితే కూర్చోండి. ఆర్ అసలు కూర్చోలేని పరిస్థితిలో మేమున్నాము అంటే ఏం పర్వాలేదు, చక్కగా బెడ్ మీద పడుకొని చేయొచ్చు. బట్ కూర్చునేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ స్పైన్ స్ట్రెయిట్‌గా ఉండాలి. సిట్ స్ట్రెయిట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా మన స్పైన్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. మన బ్యాక్ బోన్, మన స్పైనల్ కార్డ్ చాలా ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ వర్టిబ్రా, ఈచ్ అండ్ ఎవ్రీ నర్వ్ మీ స్పైనల్ కార్డ్ ఆ వర్టిబ్రాస్ నుంచి కనెక్షన్ ఉంటాయి ఆల్ ఆర్గాన్స్‌కి, కంప్లీట్ ఆల్ ఆర్గాన్స్‌కి. కాబట్టి మన స్పైన్ కరెక్ట్‌గా ఉంటే ఆక్సిజన్ ఎవ్రీ పార్ట్, ఎవ్రీ సెల్‌కి రీచ్ అవుతుంది. మనం ఇలా కూర్చున్నాం అనుకోండి, సో మీ బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ మీ బాడీకి వెళ్ళవు. కాబట్టి మనం కరెక్ట్‌గా ఇలా కూర్చోవాలంటేనే కూర్చోవాలి. ఎందుకంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, కొంచెంసేపు నెక్ పెయిన్ వస్తుంది, కొంచెంసేపు పెయిన్ రాగానే మనకి ఫోకస్ వెళ్ళిపోతుంది, కాన్సంట్రేషన్ పోతుంది, ఏం చేయాలో అర్థం కాదు. సో మళ్ళీ ఏదో అడ్జస్ట్ అవుతూ ఉంటాం పోస్టర్. అందుకని ఫస్ట్ బాడీ మీద ఫోకస్ చేయమని చెప్తాం. ఎందుకంటే బాడీ టెంపుల్ అని చెప్తాం, దేహమే దేవాలయం. సో ఈ దేవాలయంలోనే భగవంతుడు ఉన్నాడు. ఆత్మ అండ్ పరమాత్మ, ఇండివిజువల్ కాన్షియస్నెస్, యూనివర్సల్ కాన్షియస్నెస్, ఈ రెండు కూడా మన బాడీలోనే ఉన్నాయి.
కాబట్టి మన బాడీని చూసుకుందాం ఫస్ట్. అందరూ బాగున్నారా అని అడుగుతాం కదా! అందరూ బాగున్నారా అంటే, "ఆ! బాగున్నామండి" అని చెప్తాం కదా మనం. ఆ! ఎవ్రీథింగ్ గుడ్, ఎవ్రీథింగ్ ఫైన్ అని చెప్తాం. అంటే ఏంటి? అంటే మీ మీ అక్కలు, మీ చెల్లెళ్ళు, మీ చుట్టాలు, మీ పిల్లలు, బంధువులు కాదు. అందరూ అంటే మీ లోపలున్న ఆర్గాన్స్ వాళ్ళందరూ బాగున్నారా? సో, అందరూ బాగున్నారా? చెప్పండి, మీరందరూ బాగున్నారా? ఖచ్చితంగా ఏదో ఉంటది. అబ్బా! మోకాలు నొప్పిగా ఉందండి, నడుము నొప్పిగా ఉంది, తలనొప్పిగా ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది. సో, ఈ కంప్లెయింట్స్ అన్నీ మనకు ఉంటాయి. కాబట్టి రెగ్యులర్‌గా మనం ప్రాణాయామం ఇస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. బ్రీతింగ్, శ్వాస. శ్వాస అంటే ఒక్క ఆక్సిజన్ కాదు. ప్రాణశక్తి, జీవశక్తి. మనకున్న ఎనర్జీ ఏదైతే భగవంతుడు అని అంటున్నాం కదా! మనకు భగవంతుడు కనపడడు. కానీ ఎనర్జీ, ఆ ఎనర్జీ భగవంతుడు ప్రతి చోట ఉంటాడు. అన్ని చోట్ల సర్వాంతర్యామి అని అంటాం. సర్వాంతర్యామి అంటే ఎక్కడైతే ఏదైతే ఎనీవేర్ అంతా వ్యాప్తి చెంది స్ప్రెడ్ అయి ఉంటుంది. ఆ ఎనర్జీ, ఆ కాస్మిక్ ఎనర్జీ మనం తీసుకుంటాం. శ్వాస అంటే దాంతో శ్వాసతో పాటు ప్రాణశక్తిని తీసుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. బ్రీతింగ్ సరిగ్గా లేకపోతే మీ బాడీలో మీ ఫుడ్ సరిగ్గా ఉన్నా కూడా మీ బాడీలో న్యూట్రిషన్ ఆల్ పార్ట్స్‌కి అందదు. బ్రీతింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఆక్సిజన్‌తో పాటే హెమోగ్లోబిన్, దాంతో పాటే న్యూట్రిషన్ మొత్తం అంతా బాడీకి అందుతుంది. కాబట్టి చాలా ప్రాణాయామ టెక్నిక్స్ ఉన్నాయి. మనం అంటే చెప్తూ ఉంటే ఇంకా చాలా చెప్పొచ్చు. సో, మనం డైరెక్ట్ ప్రాక్టికల్‌గా మనం ప్రాక్టీస్ చేద్దాం. సో, ప్రాణాయామం. ఫస్ట్ బేసిక్ ప్రాణాయామం చేద్దాం. మీకెవరికైనా సపోర్ట్ కావాలి అంటే ఒక చైర్‌లో వెనక పిల్లో పెట్టుకొని సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. బట్ స్ట్రెయిట్‌గా కూర్చోవడానికి ట్రై చేయండి. మధ్యలో ఒకవేళ మీకు కొంచెం పెయిన్ అని అనిపించింది అని అంటే జస్ట్ రిలాక్స్ అవ్వండి. మీరు స్టాప్ చేసేసి రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. సో, ఫస్ట్ బ్రీతింగ్, సింపుల్ బ్రీతింగ్. మనం ఓంకారంతో ప్రాణాయామం మొదలు పెడదాం. శ్వాస తీసుకుని ఆ, ఊ, మ్. ఆ, కంప్లీట్ ఎక్సేల్ అయ్యే వరకు. ఎక్సేల్ కంప్లీట్ అయిన తర్వాత అగైన్ ఇన్హేల్ అండ్ అగైన్ ఆ, ఊ, జస్ట్ మీ లిప్స్ చేంజ్ చేస్తే ఫస్ట్ ఓపెన్ యువర్ మౌత్, ఆ సౌండ్ వస్తుంది. కొంచెం మీరు ముందుకు పెట్టండి మీ లిప్స్ని, ఊ సౌండ్ వస్తుంది. క్లోజ్ అయ్యండి, సౌండ్ వస్తుంది. అంతే. అగైన్ ఇన్హేల్, ప్రశాంతంగా తీసుకోండి. ఎక్కువ ఫోర్స్ చేసి ఎక్కువ గట్టిగా చేయాలి అని చెప్పేసి ఎక్కువ తీసుకోవాలి ఇలాంటి ఏం వద్దు. మీరు కంఫర్టబుల్గా మీరు ఎలా తీసుకోగలుగుతారో అలానే తీసుకోండి. మీరందరూ కూడా ప్రణవ ముద్ర అంటే లెఫ్ట్ హ్యాండ్. ఒక్కసారి నేను చూపిస్తాను. ఇది చూడమ్మా, స్క్రీన్ పెద్ద చేయి. సారీ, ఇది నాకు రావాలి కదా. మీ లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్ ఈ 4 ఫింగర్స్ ఇట్లా ఫోల్డ్ చేసి థంబ్ పైకి ఉండాలి. రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ మీద రైట్ హ్యాండ్ ఇలా ఉంచండి. మీ హ్యాండ్స్ మీ ల్యాప్లో పెట్టుకోండి కంఫర్టబుల్గా. నేను మీకు కనబడట్లేదు, ఒక్క నిమిషం. ఓకే, చూడండి ఇట్లా. సో సిట్ లైక్ దిస్, స్ట్రైట్ యువర్ బ్యాక్ అండ్ క్లోజ్ యువర్ ఐస్, ఆల్ ఆఫ్ యూ. మీరు ఎవరైనా స్పెట్స్ పెట్టుకుంటే అవి తీసేసి పక్కన పెట్టేసేయండి. Close your eyes. Inhale through the both nostrils. Again, inhale. Inhale. Again.
ఫోకస్ ఇన్ యువర్ ఆజ్ఞా చక్ర, ఐబ్రో సెంటర్లో ఫోకస్ చేసి చేయండి. Just stop your breath. Normal breathing చేయండి. Focus on your Ajna chakra, eyebrow center point. Just close your eyes. And slowly open your eyes. Slowly open your eyes. And next breathing, మనం ఓన్లీ రైట్ నాస్ట్రిల్ చేద్దామండి. ఓన్లీ రైట్ నాస్ట్రిల్ ఇస్ ద సూర్యాంగ భస్త్రిక. రైట్ నాస్ట్రిల్ సూర్యనాడి, లెఫ్ట్ నాస్ట్రిల్ చంద్రనాడి. సూర్యనాడి direct connect to your body, Chandranadi direct connect to your brain. So first మనం సూర్యనాడిని యాక్టివేట్ చేద్దాం. సూర్యనాడిని యాక్టివేట్ చేస్తే బాడీ హీట్ అవుతుంది, చంద్రనాడిని యాక్టివేట్ చేస్తే బాడీ కూల్ అవుతుంది. ఇప్పుడు మీకు హీట్ కావాలా కూల్ కావాలా అనేది మీరు ఆలోచించుకోవాలి. మన సీజన్ బట్టి కూడా మనం చేస్తూ ఉంటాం, బాడీని బట్టి సీజన్ బట్టి. కొంతమందికి హీట్ బాడీ ఉంటుంది, కొంతమంది కోల్డ్ బాడీ ఉంటుంది. ఒకసారి -డిగ్రీలో వెదర్లో ఉండొచ్చు, లేదా చాలా సన్ ఉన్నప్పుడు మనం ఇవి చేంజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఈ నాస్టిల్స్ మనం చేంజెస్ చేసినప్పుడు సూర్యనాడి అంటే హీట్ క్రియేట్ చేస్తుంది, చంద్రనాడి కూల్ అవుతుంది. సో ఇప్పుడు మనం సూర్యనాడితో స్టార్ట్ చేద్దాం. లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేయండి. లెఫ్ట్ నాస్ట్రిల్ చూడండి, టేక్ యువర్ రైట్ హ్యాండ్, ఫోల్డ్ యువర్ ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ ఫోల్డ్ చేయండి. అదర్ 2 ఫింగర్స్, లిటిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ స్ట్రైట్ గా ఉండాలి, థంబ్ కూడా ఇలా ఉండాలి. దిస్ ఇస్ ద నాసికా ముద్ర. నాసికా ముద్ర అంటారు. మనం ప్రాణాయామం చేసేటప్పుడు ఈ మనం లెఫ్ట్ అండ్ రైట్ నాస్ట్రిల్స్ మనం క్లోజ్ చేయాలంటే ఇది యూజ్ చేస్తాం. లెఫ్ట్ హ్యాండ్ జస్ట్ జాయిన్ యువర్ థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ టిప్స్ జాయిన్ చేయండి. అదర్ 3 ఫింగర్స్ స్ట్రైట్ గా ఉండండి. లెఫ్ట్ హ్యాండ్ జస్ట్ నీ మీద ఉంచండి, మీ రైట్ హ్యాండ్ లైక్ దిస్. Close your left nostril with your 2 fingers, ring finger and little finger. So we start right nostril. Just breathe in, breathe out, breathe in, breathe out. Rapid breathing అని చెప్తాం. Breathe in, breathe out, breathe in, breathe out. ఇలా. అలా కంటిన్యూస్గా చేస్తూ ఉండండి. నేను రిలాక్స్ స్టాప్ అని చెప్పే వరకు చేయండి. ఏం పర్వాలేదు. ఎవరికైనా హై బీపీ ఉన్నా, ఎనీ హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా ఏం పర్వాలేదు. ఎక్కువ ఫోర్స్గా చేయకండి, అలానే ఎక్కువ స్లో చేయొద్దు. మోడరేట్ మీడియంలో జస్ట్ ఇన్ అవుట్, ఇన్ అవుట్. ఓన్లీ రైట్ నాస్ట్రిల్, ఓన్లీ రైట్ నాస్ట్రిల్. Breathe in, breathe out, breathe in, breathe out. Breathe in, breathe out. Continue చేయండి. కంటిన్యూ చేయండి, స్టాప్ చేయొద్దు. Breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out.
కంప్లీట్ ఇన్హేల్ ఎక్సేల్ చేయకండి, జస్ట్ ఇన్ అండ్ అవుట్. నాజిల్ బ్రీతింగ్, ఓన్లీ నాస్ట్రిల్, నోస్ వరకే. ఇన్ అవుట్, ఇన్ అవుట్, ఇన్ అవుట్. కంటిన్యూ చేయండి, స్టాప్ చేయొద్దు. మీరు అలసిపోయినట్టయితే స్లో చేయండి, బట్ యూ షుడ్ నాట్ స్టాప్. జస్ట్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, ఓన్లీ రైట్ నాస్ట్రిల్. మనం సూర్యాంగ భస్త్రిక చేస్తున్నాం, మన సూర్య నాడీని యాక్టివేట్ చేస్తున్నాం. కంటిన్యూ. ఎవరికైనా ఎక్కువ కోల్డ్ లేదా కాఫ్, నాజిల్ బ్లాక్ ఉంటే చేయకండి, జస్ట్ రిలాక్స్ అవ్వండి. అదర్వైజ్ అందరూ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. Right breathe out and relax. Just right breathe out, just relax చేయండి. Close your eyes. Eyes open చేయొద్దు. Relax your hands and close your eyes. ఒకసారి మీ బాడీ అంతా ఫోకస్ చేయండి. మీ హ్యాండ్స్ and your fingertips focus on your cheeks and chin and lips and forehead. Slowly inhale and slowly exhale. Take deep breath in and slowly breathe out. Take deep breath in and slowly breathe out. Now slowly open your eyes. Slowly open your eyes. మనం ఇప్పుడు భస్త్రిక, రైట్ నాస్ట్రిల్ చేసాం, సూర్యాంగ భస్త్రిక. సో బాడీ కొంచెం వార్మప్ అవుతుంది సూర్యాంగ భస్త్రిక ప్రాణాయామం చేయడం వల్ల. భస్త్రిక ప్రాణాయామం సూర్యనాడిని యాక్టివేట్ చేస్తుంది. మెయిన్ లంగ్స్ కెపాసిటీని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ యువర్ హార్ట్ మజిల్స్ని స్ట్రెంథన్ చేస్తుంది అండ్ మీ కొలోన్ మూమెంట్ అండ్ యువర్ అబ్డామిన్ మజిల్స్ కూడా స్ట్రెంథన్ అవుతాయి ఈ సూర్యనాడితో, సూర్యాంగ భస్త్రికతో. ఇప్పుడు నెక్స్ట్ మనం సింపుల్ ప్రాణాయామం చేద్దాం. ఇట్స్ వెరీ సింపుల్, హోల్డింగ్తో విత్ కుంభక అంటే సారీ ఓకే. శ్వాస తీసుకోవడాన్ని పూరకం అని అంటారు సాంస్క్రిట్లో. అంటే ఇన్హేల్ని పూరకం అంటారు, ఎక్సేల్ని రేచక అంటారు. మీరు బ్రెత్ని ఇన్సైడ్ హోల్డ్ చేస్తే అంతర కుంభకం అంటారు. ఎక్సేల్ చేసి మీరు హోల్డ్ చేస్తే బాహ్య కుంభకం అని అంటారు. దిస్ ఆర్ సాంస్క్రిట్ నేమ్స్ ఇవన్నీ. సో ఇప్పుడు మనం బోత్ నాస్ట్రిల్ ద్వారా శ్వాస తీసుకుని మనం వదిలేటప్పుడు త్రూ ద మౌత్ వదలాలి. అలా మీరు ఒక 20 times చేయాలి. ఇన్హేల్ త్రూ ద నోస్, ఎక్సేల్ త్రూ ద మౌత్. 20 times చేసిన తర్వాత మీరు బ్రెత్ని కంప్లీట్ ఎక్సేల్ చేసిన తర్వాత జస్ట్ హోల్డ్ చేసేయాలి. ఇలా హోల్డ్ చేయాలి. ఎందుకంటే స్టార్టింగ్లో మీరు ఇలా కూర్చుంటే హోల్డ్ ఎక్కువసేపు చేయలేరు. ఇలా కూర్చుని హోల్డ్ చేయండి. మీరు ఎంతవరకు కంఫర్టబుల్గా మీ బాడీకి రెస్పెక్ట్ ఇవ్వండి. ఎందుకంటే మీ బాడీ మీకు చెప్తుంది. మీ కంఫర్టబుల్గా ఉన్నంత వరకు, మీకు ఏ ఇబ్బంది ఉన్నా మీరు ఎక్కువసేపు బలవంతంగా ఫోర్స్గా మీరు బ్రెత్ని హోల్డ్ చేయొద్దు. 5 seconds ఓకే అంటే 5 secondsలోనే రిలాక్స్ అయిపోండి. ఎందుకంటే నేను రిలాక్స్ చెప్పేంత వరకు మీరు వెయిట్ చేయొద్దు. మీరు ఎప్పుడైతే మీరు ఇంకా నేను చేయలేను అనుకున్నప్పుడు
మీరు రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్ అంటే ఇమ్మీడియేట్‌గా మళ్ళీ బ్రీత్ చేయాలి మీరు. అగైన్ బ్రీత్ ఇన్. బ్రీత్ చేసిన తర్వాత అగైన్ హోల్డ్ చేయాలి. అంతరకుంభకం. అంటే జస్ట్ నాస్ట్రిల్స్ క్లోజ్ చేసి అంటే శ్వాస తీసుకొని లోపల ఆపేసేయండి. సో మీరు ఉండగలిగితే 5 సెకండ్స్ ఆర్ 10 సెకండ్స్ ఆర్ 20 సెకండ్స్ మీ ఇష్టం, అది మీ కెపాసిటీ. ఎక్కువ ఫోర్స్ చేయొద్దు. సో రెస్పెక్ట్ యువర్ బాడీ. క్లోజ్ చేసి అప్పుడు ఎక్సేల్ అండ్ రిలాక్స్. అప్పుడు మనం ఒక రౌండ్ చేసినట్టు. మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా చూడండి. మనం ఇన్‌హేల్ త్రూ ద నోస్, ఎక్సేల్ త్రూ ద మౌత్ 20 టైమ్స్ చేయాలి. 20th టైమ్ కంప్లీట్ ఎక్సేల్ చేసిన తర్వాత హోల్డ్ చేసేసేయండి ఇట్లా. మీరు కంఫర్టబుల్‌గా ఎంతసేపు హోల్డ్ చేయగలుగుతారో అంతసేపు హోల్డ్ చేసి తర్వాత ఇమ్మీడియేట్‌గా ఇన్‌హేల్ చేయండి. లోపలికి ఇన్‌హేల్ చేసి అగైన్ హోల్డ్. 5 సెకండ్స్ ఆర్ 10 సెకండ్స్. తర్వాత ఎక్సేల్ అండ్ రిలాక్స్. ఇమ్మీడియేట్‌గా ఐస్ ఓపెన్ చేయొద్దు. జస్ట్ ఒక 5 సెకండ్స్ అట్లా కూర్చొని అగైన్ సెకండ్ రౌండ్ చేయాలి. మనం 3 రౌండ్స్ చేస్తాం. సెకండ్ రౌండ్‌లో మళ్ళీ ఇన్‌హేల్ త్రూ ద నోస్, ఎక్సేల్ త్రూ ద మౌత్. అలా 20 టైమ్స్. 20th రౌండ్ కంప్లీట్ ఎక్సేల్ చేసిన తర్వాత హోల్డ్ చేయాలి. తర్వాత ఇమ్మీడియేట్‌లీ మళ్ళీ ఇన్‌హేల్ చేసి హోల్డ్ చేయాలి. తర్వాత రిలాక్స్ అవ్వాలి. ఇలా మనం 3 రౌండ్స్ చేస్తాం. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, స్టార్ట్ చేద్దామండి. కంఫర్టబుల్ పొజిషన్‌లో కూర్చోండి. స్ట్రెయిట్ యువర్ బ్యాక్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. స్లోలీ ఇన్‌హేల్ both nostrils. Exhale through the mouth. Inhale through the nostrils. Inhale through the nostrils. Exhale through the mouth. Inhale through the nostrils. Exhale through the mouth. Inhale. Exhale through the mouth. Both nostrils లో చేయాలండి. Inhale. Again inhale through the nose. Exhale through the mouth. జెంటిల్ మూవ్‌మెంట్ అండ్ స్లోగా రిలాక్స్డ్‌గా చేయండి. ఎక్కడ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ తీసుకోవద్దు. ఎక్కడ మీ షోల్డర్స్‌లో గానీ, మీ నెక్‌లో గానీ, మీ బాడీలో గానీ టెన్షన్ అండ్ ప్రెషర్ ఇవ్వకండి. రిలాక్స్డ్‌గా స్ట్రెయిట్‌గా కూర్చోండి. అగైన్ ఇన్‌హేల్. 10 రౌండ్స్ కంప్లీట్ చేసాం. 11th రౌండ్. ఎక్సేల్ త్రూ ద మౌత్. Inhale through the both nostrils. Exhale through the mouth. Inhale. Exhale. Inhale. Inhale through the nose and exhale through the mouth and relaxedగా చేయండి. ఎక్కడ స్ట్రెస్ తీసుకోవద్దు. Relax your back and relax your muscles. Just inhale through the nostrils, your both nostrils, and exhale through the mouth. 18 rounds చేసాం. Last 2 rounds. Last round. Inhale.
Exhale completely. Complete exhale చేసిన తర్వాత nostrils close చేయండి. Hold your breath outside. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Inhale, both nostrils. Inhale just again, hold చేయండి. Hold. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Exhale. Relax. Just slowly inhale, exhale చేయండి 2-3 times. మనం 1 రౌండ్ కంప్లీట్ చేసాం. అగైన్ నెక్స్ట్ మనం సెకండ్ రౌండ్ లోకి వెళ్తున్నాం. 20 times మళ్ళీ again inhale both nostrils and exhale through the mouth. Inhale. Inhale. Exhale through the mouth. Same first round లో ఎలా చేసామో అలానే చేయండి. 20 rounds. Inhale through the both nostrils. రెండు ముక్కులతో శ్వాస తీసుకోండి. నోటితో శ్వాసను పూర్తిగా బయటికి వదిలేసేయండి. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. And exhale. Inhale. Inhale. Every time inhale చేయండి. Exhale through the mouth. Relaxed గా బ్రీత్ చేయండి. వదిలేటప్పుడు కూడా relaxed గా వదలండి. Every time మీరు ఫీల్ అవ్వాలి, ఎనర్జీని తీసుకుంటున్నాను, ప్రాణశక్తి, జీవశక్తిని తీసుకుంటున్నాను. Exhale completely all your toxins, all your impurities, all tensions and worries, అన్ని exhale చేస్తూ అన్ని బయటికి వదిలేసేయండి. And again inhale. Exhale. Inhale slowly. Exhale through the mouth. Inhale. Inhale through the both nostrils. Exhale through the mouth. Inhale. Exhale through the mouth. Inhale. Exhale. Inhale through the both nostrils. Exhale through the mouth. Inhale. And exhale. Inhale through the both nostrils. Exhale through the mouth. Inhale. Exhale. Last 20th round. Inhale. Exhale. Complete exhale. Close your nostrils.
కంఫర్టబుల్గా మీరు ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంతసేపు 3 సెకండ్స్ 5 సెకండ్స్ ఆర్ 10 సెకండ్స్ నేను కౌంట్ చేస్తున్నాను కదా అని మీరు అంతసేపు ఫోర్స్గా చేయకండి మీ కంఫర్టబుల్గా చేయండి చేయగలిగితే 20 సెకండ్స్ ఆర్ 15 సెకండ్స్ ఆర్ 10 సెకండ్స్ ఆర్ 5 సెకండ్స్ మీ బాడీ చెప్పేది మీరు వినండి అది వద్దు అని చెప్పిందంటే రిలాక్స్ అయిపోవాలి అండ్ నౌ ఇన్హేల్ again close your both nostrils antarkumbhakam relax exhale and relax slowly inhale and exhale just oka 3 times cheyandi relaxed ga complete take deep breath in and slowly breathe out take deep breath in and slowly breathe out both nostrils tone cheyandi with relaxing breathing only nostrils take your breath both nostrils and slowly exhale through the nostrils. Next మనం థర్డ్ రౌండ్ చేస్తున్నాం లాస్ట్ రౌండ్ అగైన్ సేమ్ వి రిపీట్ 20 times. Inhale through the nostrils, exhale through the mouth. Inhale and exhale through the mouth. Inhale and exhale through the mouth. Inhale, exhale through the mouth. Inhale, exhale through the mouth. Inhale and exhale. Inhale and exhale. Inhale, exhale. Inhale, 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 inhale through the nostrils, exhale through the mouth, relax through the cheyandi. Inhale, both nostrils ని తీసుకోండి. Exhale, నోటితో వదిలేసేయండి. క్లోజ్ యువర్ ఐస్ అందరూ కళ్ళు మూసుకుని చేయండి కళ్ళు తెరిచి చేయకండి మీకు కాన్సంట్రేషన్ ఉండదు సో క్లోజ్ యువర్ ఐస్ అండ్ ప్రాక్టీస్ ఫోకస్ ఆన్ యువర్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ ఓన్లీ last round complete exhale and close your both nostrils. Inhale and close your nostrils. Exhale and slowly inhale and exhale cheyandi only nostrils though. Inhale through the nostrils and exhale through the nostrils. Take deep breath in and slowly breathe out. Relax your breathing.
Just focus inside. What happened? 3 rounds చేసాం మనం. ఏం జరిగింది లోపల? Focus inside. What happened inside? జస్ట్ కళ్ళు మూసుకుని అబ్జర్వ్ చేయండి. లోపల చూడండి. Just focus in your body. And slowly open your eyes. This is excellent breathing అనేది చాలా చాలా మనకి ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది ఈ బ్రీతింగ్ టెక్నిక్. ఇది హోల్డింగ్ కుంభక ప్రాణాయామం అని అంటాం. అంతర కుంభక అండ్ బాహ్య కుంభక అంటే మనం శ్వాస తీసుకుని లోపల హోల్డ్ చేసాం, శ్వాస వదిలి కూడా మనం హోల్డ్ చేసాం. కాబట్టి దీన్ని కుంభక ప్రాణాయామం అంటాం. అతి సుఖపూర్వక కుంభక ప్రాణాయామం అంటే నేను మీకు అంత పెద్ద పేర్లు చెప్పట్లేదు. సో సింపుల్గా మీరు ఇమ్యూనిటీ బ్రీతింగ్ అని పెట్టుకోండి. సో ఈ ప్రాణాయామం చేయడం వల్ల మన బాడీలో హీట్ పెరుగుతుంది. ఈ ప్రాణాయామం చేయడం వల్ల బాడీ ఎప్పుడు కూడా వామ్గా ఉంటుంది. మీరు ఎంత కోల్డ్ -డిగ్రీలో ఉన్నా కూడా మన బాడీ ఎప్పుడు కూడా వామ్గా ఉండాలి అని అంటే ఈ ప్రాణాయామం చేయాలి. అలానే ఇప్పుడు మనం వైరస్ ఏదైతే ఇప్పుడు ఈ కరోనా వైరస్ అనేది మనకి ఇప్పుడు చాలా భయంకరంగా ఉంది. ఈ ప్రాణాయామం చేయడం వల్ల మన బాడీ టెంపరేచర్, ముఖ్యంగా మన నాస్ట్రిల్స్ దగ్గర ఈ నాజల్ టెంపరేచర్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ నాజల్ టెంపరేచర్ ఇంప్రూవ్ అవడం వల్ల వైరస్ ఏది కూడా మనకి రాకుండా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాణాయామం మీ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుంది, ఎనీ వైరసెస్ రాకుండా చేస్తుంది, ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. ముఖ్యంగా పిల్లలకి, టీనేజ్ వాళ్ళకి కామన్ కోల్డ్, కాఫ్, ఫీవర్, వైరల్ ఫ్లూ ఇలాంటి ప్రాబ్లమ్స్ రెగ్యులర్ రాకుండా ఉంటుంది. చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. ఇంకా మన సెల్స్ యాక్టివేట్ అవుతాయి. ఈ ప్రాణాయామంలో సెల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. కావలసినంత మనం ఆక్సిజన్ తీసుకొని లోపల ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ కూడా మనం బయటికి కంప్లీట్గా ఎక్సేల్ చేస్తాం. కాబట్టి ఇది మీరు 3 రౌండ్స్ మీరు ఇదే పెట్టుకోండి. హోల్డింగ్ మాత్రం ఫోర్స్ చేయకండి. మీరు ఎంత వరకు చేయగలిగితే అంతవరకు చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాణాయామం కొంచెం మీరు లెగ్స్ రిలాక్స్ చేసుకోండి. చాలాసేపు కూర్చున్నారు కదా. సో జస్ట్ స్ట్రెచ్ యువర్ లెగ్స్. మీరు ఒకవేళ ఫ్లోర్ మీద కూర్చుంటే లెగ్స్ స్ట్రెచ్ చేసి ఒక్కసారి లెగ్స్ని స్ట్రెచ్ చేయండి. కొంచెం మీ హ్యాండ్స్ వెనక్కి సపోర్ట్ పెట్టి ఇట్లా హ్యాండ్స్ వెనక్కి సపోర్ట్ పెట్టుకుని కూర్చోండి రిలాక్స్డ్గా. జస్ట్ నీస్ అప్ అండ్ డౌన్ చేయండి. ఇలా మీరు చైర్లో ఎవరైనా కూర్చుంటే చైర్లో కూర్చున్న వాళ్ళు ఇలా ట్యాపింగ్ చేయండి. మీ నీస్ లెగ్స్ని ట్యాపింగ్ చేయండి. చైర్లో కూర్చుంటే జస్ట్ ట్యాప్ యూ ఇట్లా 20 times ట్యాప్ చేయండి. ఫ్లోర్ మీద కూర్చున్న వాళ్ళు నీస్ని ట్యాప్ చేయండి ఇట్లా. ఓకే, అండ్ అగైన్ కమ్ టు పొజిషన్. ఇప్పుడు కొంచెం మనం నెక్ అండ్ షోల్డర్స్ చిన్న వార్మప్ చేద్దామండి. నెక్స్ట్ ప్రాణాయామం వెళ్ళేటప్పుడు ఫస్ట్ నెక్ గ్రీవా శక్తి వికాస అంటే స్ట్రెంగ్తన్ యువర్ నెక్ మజిల్స్ అండ్ సర్వికల్ మజిల్స్. సో జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. మీరు ఫస్ట్ చూడండి, తర్వాత మీరు చేయండి. క్లోజ్ యువర్ ఐస్ అండ్ స్లోలీ బ్రీత్ అవుట్. ట్విస్ట్ యువర్ రైట్ సైడ్ కంప్లీట్లీ. మీరు ఇక్కడ మీ 3 ఫింగర్స్తో మీ చిన్ మీద, మీ రైట్ హ్యాండ్తో చిన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి జస్ట్ హోల్డ్ ఫ్యూ సెకండ్స్ and breathe in slowly, come to center position. And same other side, breathe out, left side. And slowly press, hold few seconds. And breathe in slowly, center. Then next, breathe in up, completely maximum stretch. Chin press chain upwards.
And slowly head center. And slowly chin down. Just push little push in. And slowly center. Okay? మీరు చేయండి ఎవరైతే చేస్తున్నారు. జస్ట్ వన్ టైం చాలండి. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్, అప్ అండ్ డౌన్, అంతే. ఓకే, నెక్స్ట్ షోల్డర్స్. సారీ, మీరు కంప్లీట్ చేయండి చేస్తున్నారు. జస్ట్ మీ ఫింగర్స్ ఇట్లా పుష్ చేయండి అంతే. జస్ట్ జెంట్లీ ప్రెషర్ అనమాట. ఎక్కువ ప్రెస్ చేయొద్దు, పెయిన్ వచ్చేంత ప్రెస్ చేయకండి. హెడ్ డౌన్ చేసి ఇక్కడ అండ్ స్లోలీ సెంటర్. ఇది మీరు 2-3 టైమ్స్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. నేను జస్ట్ ఓన్లీ వన్ టైమే నేను చేయించాను, ఎందుకంటే మనకి టైం తక్కువ ఉంది కాబట్టి. ఓకే, రిలాక్స్. అండ్ నెక్స్ట్ your shoulders రిలాక్స్ చేయండి. బ్రీత్ ఇన్ స్లోలీ అప్ and breathe out down. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in and breathe out. Next, my shoulder rotation. 1, 2, 3, 4, 5. Reverse. 1, 2, 3, 4, 5. Relax. Next, just come. ఒక్కసారి వేస్ట్ కూడా ట్విస్ట్ చేయండి. మీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ని మీద ఉంచండి. లైక్ దిస్, ఇట్లా పెట్టండి. మీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ ఉండాలి. ట్విస్ట్ చేయండి. బ్రీత్ అవుట్ అండ్ బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్ లెఫ్ట్ సైడ్. బ్రీత్ ఇన్ సెంటర్. బ్రీత్ అవుట్. Breathe in, breathe out, breathe in, breathe out, breathe in. Yeah. And next, just మీరు మీ షోల్డర్స్, మీ ఏదైతే మీ డయాఫ్రమ్ లైన్ ఉందో దీన్ని ఇట్లా మీ హ్యాండ్స్, కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ నీస్. ఇట్లా చిన్న హ్యాండ్స్ పొజిషన్ నేను ఇలా పెట్టుకున్నాను. అలా పెట్టుకుని బ్రీత్ అవుట్ అండ్ బ్రీత్ ఇన్. Just my shoulders stretch and like this. Complete me shoulder muscles and your chest muscles, me diaphragm lane. మనం బ్రీత్ చేయడానికి మన లంగ్స్ కంప్లీట్, మనం బ్రీత్ చేసేటప్పుడు కంప్లీట్గా స్ట్రెంగ్త్ అవుతుంది. అండ్ జస్ట్ 10 times like this. మీ స్పైన్ కూడా స్టిఫ్నెస్ పోతుంది, దీంతో రిలాక్స్డ్గా ఉంటుంది. రిలాక్స్. ఓకే ఓకే, నెక్స్ట్ ప్రాణాయామం ఒక 5 minutes ఉంటుందండి. నెక్స్ట్ ప్రాణాయామం ఇది కూడా భస్త్రికా ప్రాణాయామం అండి. భస్త్రికాలో 1 type ఆఫ్ భస్త్రిక. వి స్టార్ట్ స్లో అండి, చాలా స్లోగా స్టార్ట్ చేయాలి. బోత్ నాస్ట్రిల్, ఇందాక మనం ఫస్ట్ చేసాము భస్త్రిక ఓన్లీ సూర్యాంగ భస్త్రిక, అంటే రైట్ నాస్ట్రిల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసాం. ఇప్పుడు బోత్ నాస్ట్రిల్స్ చేస్తాం, కానీ వి స్టార్ట్ స్లో, మాక్సిమం స్పీడ్ అండ్ అగైన్ స్లో, అగైన్ మాక్సిమం స్పీడ్, మళ్ళీ స్లో. అంటే ఒకసారి స్పీడ్ అండ్ స్లో అయితే 1 cycle. మనం ఇక్కడ 5 cycles చేస్తాం. 5 cycles చేసే వరకు మీరు బ్రీత్ని స్టాప్ చేయకూడదు. స్లో చేయాలి, బట్ స్టాప్ చేయకూడదు. ఇన్ అండ్ అవుట్ చేస్తూ స్లోగా చేయాలి, మాక్సిమం స్పీడ్ చేయాలి. నేను చూపిస్తే ఒకసారి చూడండి. ఒకసారి స్పీడ్ చేసి స్లో చేస్తే 1 cycle చేసినట్టు. ఒకసారి చూడండి. నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను.
cycles చేశాను. మాక్సిమం స్పీడ్ చేశాను, మళ్ళీ స్లో చేశాను, మళ్ళీ స్పీడ్ చేశాను. నేను స్టాప్ చేయలేదు, స్లోగా చేస్తూనే ఉన్నా. ఇన్హేల్ అండ్ ఎక్సెల్, స్పీడ్ అండ్ స్లో అండ్ స్పీడ్ స్లో 5 cycles చేయాలి. ఓకేనే, అర్థమైంది కదా? మీరు స్టార్ట్ చేయండి. ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేయండి. ఇన్హేల్ ఎక్సెల్. మన ట్రైన్ ఇంజిన్ ఎట్లా మీకు రైజ్ అవుతుంది, మళ్ళీ సేమ్ అదేలాగా మీరు చేయాలి. స్లో చేసి మళ్ళీ స్పీడ్ చేయండి. మాక్సిమం మీరు ఎంత స్పీడ్ చేయగలిగితే అంత స్పీడ్ చేయండి. ఐస్ ఓపెన్ చేయొద్దు, క్లోజ్ యువర్ ఐస్. ఐస్ క్లోజ్ చేసి మీరు చేయాలి, లేదు అంటే మీకు గిడినెస్ స్టార్ట్ అయిపోతుంది ఐస్ ఓపెన్ చేసి చేస్తే. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. మీరు స్పెట్స్ పెట్టుకుంటే ప్లీజ్ దయచేసి తీసేసేయండి. స్పెట్స్ పెట్టుకోవద్దు, తీసి చేయండి, తర్వాత పెట్టుకోండి. Slowly breathe in and breathe out. Close your eyes, close your eyes. Eyes open chedu. Slowly inhale and exhale. Take deep breath in and slowly breathe out. Just focus on your Ajna chakra. మీ ఐబ్రో లైన్ కన్నా కొంచెం పైన ఫోకస్ చేయండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఫోకస్ చేసి చూడండి మీ బాడీలో వైబ్రేషన్స్ ఏం జరుగుతుందో లోపల. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ బాడీ, ఫోకస్ ఆన్ యువర్ ఆజ్ఞా చక్ర. కంప్లీట్ మీ బాడీ వైబ్రేషన్ అంతా కూడా రిలాక్స్ అయ్యే వరకు జస్ట్ సైలెన్స్ అండ్ స్లోలీ ఫోకస్ ఆన్ యువర్ బాడీ, focus on your Ajna chakra. Take deep breath in and slowly breathe out. Complete relax your body. Relax your mind. Relax your breath. కొంచెం మీకు హార్ట్ బీట్ పెరుగుతుంది, కొంచెం బాడీ హీట్ ఉంటుంది, స్లైట్గా స్వెట్ వస్తుంది, కొంతమందికి కొంచెం గిడినెస్ కూడా అనిపించవచ్చు. డోంట్ వరీ, రిలాక్స్.
మీ బాడీలో కంప్లీట్ ఆ వైబ్రేషన్స్ అన్నీ కూడా నార్మల్గా అయిపోవాలి. సో మీ బ్రీతింగ్ కూడా నార్మల్గా రావాలి. And slowly open your eyes. యాక్చువల్లీ ఇప్పుడు మనం చేస్తున్న భస్త్రిక మీకేమి రిలాక్స్డ్గా ఉండదు. చెప్పాలంటే కొంచెం చిరాగ్గా ఉంటుంది ఇది చేసిన తర్వాత. కొంచెం సేపు ఉంటుంది. కానీ ఈ బ్రీతింగ్ మీ లంగ్స్ని కంప్లీట్గా క్లీన్ చేసేస్తుంది. ఎక్కడా కూడా మీకు ఫ్లమ్ అనేది లేకుండా ఆల్ అలోవిలర్స్ ఏవైతే ఉంటాయో ఆ క్యాపిలరీస్ దగ్గర నుంచి మీకు ఆ ఇంప్యూరిటీస్ అన్ని బయటికి తీసుకొచ్చేస్తుంది. బాడీ టెంపరేచర్ చేంజ్ అవుతుంది. మీకు మీ ఫ్రంట్ ఈ పార్ట్ అంతా కూడా, ఈ లోబ్ అంతా కూడా, ఈ 5 సెన్సెస్ కూడా యాక్టివేట్ అవుతాయి. పంచేంద్రియాలు అంటాం 5 సెన్సెస్. ఈ 5 సెన్సెస్ కూడా యాక్టివేట్ అవుతాయి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ బ్రీతింగ్ ఇది. ఇది కూడా సేఫ్, అందరూ చేయొచ్చు. ఎవరికైనా ఇన్ కేస్ ఈ బ్రీతింగ్ చేసేటప్పుడు ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తుంది, ఇమీడియట్‌గా చాలా హెడేక్‌గా ఉంది, లేదా నాకు గిడీనెస్ వస్తుంది అని అనుకుంటే ఇమీడియట్‌గా శవాసనలో రిలాక్స్ అవ్వండి. జస్ట్ లై డౌన్ అండ్ స్లోలీ ఇన్‌హేల్ అండ్ ఎక్స్‌హేల్. ఒక 2-3 మినిట్స్ అలా చేయగానే మళ్ళీ నార్మలైజ్ అయిపోతుంది. సో ఇది అందరూ కూడా చేయొచ్చు. ప్రాబ్లం లేదు. బాగా కోల్డ్ ఉన్నప్పుడు నాజిల్స్ బ్లాక్ ఉన్నప్పుడు మాత్రం చేయకండి. అండ్ నెక్స్ట్ ఇంక ఓన్లీ 1 ప్రాణాయామం. ఇది చేసి క్లాస్ ఎండ్ చేద్దాం. వెరీ ఇంపార్టెంట్ ప్రాణాయామం. హరే ప్రాణాయామం. ఇప్పటి వరకు మనం కొంచెం ఫాస్ట్ బ్రీతింగ్ చేసాం. ఇప్పుడు రిలాక్స్. ఇది ప్రాణాయామ అండ్ మెడిటేషన్ కూడా. హరే, హ రే, హ రే, హరే, హ రే. సౌండ్ వినండి. హ, హంసలో హ, రే, ఆర్, ఈ, రే. హ అన్నప్పుడు మీ హార్ట్ మజిల్స్ అన్నీ కూడా, ఆల్ హార్ట్ మజిల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. రే, కంప్లీట్ మీ లంగ్స్ అండ్ యువర్ థ్రోట్ మజిల్స్ అన్నీ కూడా అండ్ అబ్డామిన్ మజిల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. సౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మంత్ర ప్రాణాయామ, మంత్ర చాంటింగ్, మంత్ర. ఎందుకు మనకి ప్రతిదీ కూడా మంత్రతో ఉంటుంది. ఏది చేయాలన్నా కూడా మంత్ర. మంత్ర అంటే ఏంటండి? మంత్ర అంటే పాజిటివ్, మంచి మాట. మంత్రం అంటే ఏంటి? మంచి మాటలు. దాంట్లో నెగిటివ్ అనేది లేదు. అంత పాజిటివే ఉంటుంది. అంత ఎస్, అవును, జరగాలి, జరుగుతుంది, అంత మంచిగానే ఉంటుంది. సౌండ్ ఏదైతే ఉన్నాయో, ఆ అక్షరాలు ఏవైతే ఉన్నాయో, ఆ అక్షరాల సౌండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మన బాడీ సౌండ్ని, ఆ శబ్దంలో, ఆ సౌండ్లో వచ్చే ఆ వేవ్స్ని బాడీ రిసీవ్ చేసుకుంటుంది. ముఖ్యంగా సెల్ రిసీవ్ చేసుకుంటుంది. సెల్‌కి రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉంది. నేను చెప్పాను ఈచ్ అండ్ ఎవ్రీ సెల్‌కి బ్రెయిన్ ఉంది అని. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్‌కి బ్రెయిన్ ఉంది, రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉంది. మంత్ర చాలా తొందరగా రిసీవ్ చేసుకుంటుంది. సౌండ్ నుంచి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో సౌండ్ నుంచి మన బాడీ రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడే శబ్దం సౌండ్ మీరు వింటున్నారు. ఆ సౌండ్ మీకు నచ్చిందనుకోండి, మీకు బావుంటుంది. మీకు నచ్చలేదనుకోండి, ఇమ్మీడియేట్‌గా మీ థాట్స్ వేరే చేంజ్ అయిపోతాయి. ఇమ్మీడియేట్‌గా నేను నచ్చని విషయాలు ఏదైనా మాట్లాడుతున్నాను. చాలా హార్ష్‌గా మిమ్మల్ని హర్ట్ చేసేటట్టుగా మాట్లాడుతున్నాను. ఇమ్మీడియేట్‌గా చాలా కోపం వచ్చేస్తది. కొట్టాలి అన్నంత కోపం రావచ్చు. తిట్టాలి అన్నంత కోపం రావచ్చు. ఎక్కడి నుంచి వచ్చింది? సౌండ్. ఆ సౌండ్ అంత ఫాస్ట్‌గా, అంత తొందరగా రిసీవ్ చేసుకుంటుంది మనకి. సో, సౌండ్‌తో అందుకే మనకు అక్షరమాల ఏదైతే ఉందో, ఆ నుంచి అహ, ఖ నుంచి ర, బండిరా అంటాం కదా! సాంస్క్రిట్ వర్డ్స్, లెటర్స్, ఈచ్ ఎవ్రీ లెటర్ మన సెల్‌ని యాక్టివేట్ చేస్తదట. ఒక్కొక్క లెటర్ అ, ఆ, ఇ, ఈ
ఉ, ఊ, రు, రు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అం, అహ ఇవి ఒక క్రమపద్ధతిగా మనం చదువుకుంటే మంచి మెడిటేషన్. దాని నుంచి వచ్చే ఆ సౌండ్‌లు, దాని తర్వాత చాలా రిలాక్సేషన్ మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. సో, అందుకే మంత్రతో చదవండి అని చెప్తారు. ఆ మంత్ర వైబ్రేషన్ మన బాడీ రిసీవ్ చేసుకుంటుంది. దాంతో పాటుగా మనకి కావాల్సినంత కాస్మిక్ ఎనర్జీ ఆ బాడీ ఇంకా ఎక్కువ రిసీవ్ చేసుకుంటుంది. ఇంప్యూరిటీస్ అన్నీ కూడా బయటికి చాలా ఎక్కువ, చాలా తొందరగా వస్తాయి. సో, ఇంకా ఈ సౌండ్‌తో మన బాడీలో ఉన్న, మన జాయింట్స్‌లో ఉన్న, లేకపోతే ఆ క్యాపిలరీస్ ఏవైతే గ్యాస్ ఎక్స్‌చేంజ్ చేసుకుంటాయో, అవి చాలా తొందరగా ఆ సౌండ్, ఆ వేవ్స్‌కి, ఆ రిసీవింగ్ కెపాసిటీ అంటే గ్యాస్ ఎక్స్‌చేంజ్ మనం ప్రాణాయామం చేస్తాం కదా! అక్కడ గ్యాస్ ఎక్స్‌చేంజ్ చేసే టైం ఇవ్వాలన్నమాట. ఆక్సిజన్ ఇచ్చి అది కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటుంది. ఎక్స్‌చేంజ్ అంటాం. సో, ఈ సౌండ్‌తో ఈ ఎక్స్‌చేంజ్‌ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేయొచ్చు. సో, ఎలా పనిచేస్తుంది? మన హరే అనంటే హార్ట్ ఎలా రిలాక్స్ అవుతది? యెస్, రిలాక్స్ అవుతుంది. హార్ట్ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. బ్లాక్స్ ఓపెన్ అయితాయి. ఎక్కడైనా వాల్స్ బ్లాక్ అయ్యి ఉంటే వాళ్ళకి ఓపెన్ అయితాయి. ఇది ప్రూవ్డ్. ఎందుకంటే నేను ఇంతకు ముందు క్లాస్‌లో కూడా నేను మీకు చెప్పాను. ఇక్కడ ముఖ్యంగా ఇండియాలో మీకు వినే ఉంటారు. పండరీపురం. పండరీపురంలో పాండురంగ చాలామంది వెళ్ళే గూడా ఉంటారు. సో, ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే పూనా ఇటు ఆ చుట్టుపక్కల విలేజెస్‌లో ఎవరికైనా హార్ట్ బ్లాక్ అయినాయి వాల్స్ మీరు స్టంట్ వేయాలి లేదంటే సర్జరీ చేయాలంటే వాళ్ళు ఫస్ట్ చేసే పని ఏంటి అంటే వాళ్ళు ఉపవాసం ఉండి ఒక దీక్షలాగా తీసుకొని వాళ్ళ ఊరి నుంచి పండరీపురం నడుచుకుంటా వెళ్ళిపోతారు. చెప్పులు గూడా లేకుండా తీసేసి నడుచుకుంటూ మెల్లగా వెళ్ళిపోతారు. 1 వీక్ ఆర్ 10 డేస్. ఒక్కటే విఠల విఠల పాండురంగ పాండురంగ విఠల విఠల ఇది ఆపరు. ఇది నడుస్తూనే ఉంటది. వాళ్ళెక్కడ అక్కడ పడుకుంటారు. మళ్ళీ పొద్దున్నే లేస్తారు. మళ్ళీ విఠల విఠల పాండురంగ అలా అనుకుంటూ వెళ్ళిపోతారు. ఆ దర్శనం అయిపోయి వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చేసేసరికి వాళ్ళకి టెస్ట్ చేస్తే అందరికి ఎవ్వరికీ బ్లాక్స్ లేవు. 70%, 90% బ్లాక్స్ కూడా ఇది రీసెర్చ్‌లో కొన్ని ఇయర్స్ రీసెర్చ్ దాంట్లో వాళ్ళకి బ్లాక్స్ అన్నీ కూడా క్లియర్ అవుతున్నాయి. ఎలా క్లియర్ అవుతున్నాయి? సో, దిస్ మంత్ర, ఎనీ మంత్ర ఎందుకంటే అన్ని లెటర్సే అక్షరాలే మనకి. ఏ అక్షరమైనా కూడా. ఆ అక్షరాలన్నీ ఆ సౌండ్ రిసీవ్ చేసుకునే కెపాసిటీ, ఆ ఇంప్యూరిటీస్ అంటే బ్లడ్ ఆ ఫ్లో ఏదైతే ఉందో కొలెస్ట్రాల్ తగ్గడం కానీ, బ్లాకేజెస్ క్లియర్ అవ్వడం గానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ గానీ ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. సో, అందుకే మనకు ప్రతి దానికి ఒక మంత్ర చాంటింగ్ ఏదైనా ఒక పని అవ్వాలంటే ఈ మంత్రం రోజు చదవమా ఒక 1,00,000 సార్లు చదువు 1,00,000 రాదు. ఎవ్రీడే నువ్వు ఎన్ని చేయగలిగితే అన్ని చెయ్యి. ఈ మంత్రం చదివితే ఈ పని అయిపోతది అని చెప్తారు. ఎందుకంటే ఎప్పుడైతే మనం అది అవ్వాలి, 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 అవ్వాలి ఇది అని అదే ఏదైతే మనం పదే పదే రిపీట్ చేస్తామో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఏదైనా గాని. ఇప్పుడు నాకు డయాబెటిస్ వస్తదేమో, నాకు డయాబెటిస్ వస్తదేమో, డయాబెటిస్ వస్తదేమో, వస్తదేమో అని భయపడుతూ ఉంటాం కదా! డయాబెటిసే వస్తది. ఎందుకంటే దానికి మీరు ఏదైతే పదే పదే అంటున్నారో అదే రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. సో, అందుకే మనం ఎప్పుడు గూడా పాజిటివే ఆలోచించాలి. పాజిటివే మాట్లాడాలి. పైన తదాస్తు దేవతలుంటారు అని చెప్పేవాడు. తదాస్తు అంటే అది అయిపోతుంది కాబట్టి ఎప్పుడు మంచే మాట్లాడాలి అని. సో, విత్ మంత్రతో జస్ట్ ఒక 2 లెటర్స్‌తో ఇప్పుడు హరే ప్రాణాయామ అండ్ మెడిటేషన్ చేద్దాం. ఇది సింపుల్. మీరిలా కంఫర్టబుల్ పొజిషన్‌లో కూర్చోండి. ఓకే. చూడండి మీ లెఫ్ట్ హ్యాండ్ చిన్ ముద్రలో ఇలా ఉంచేసేయండి. ఇలా కంఫర్టబుల్‌గా మీ లెఫ్ట్ నీ మీద పెట్టుకోండి. మీ రైట్ హ్యాండ్ ఇట్లా 4 ఫింగర్స్ క్లోజ్ చేసి, ఈ థంబ్ ఎగ్జాక్ట్‌గా మీ కాలర్ బోన్ ఇక్కడ ఒక క్యావిటీలా ఉంటుంది కదా! ఈ 4 ఫింగర్స్ మీ హార్ట్ అంటే మీ చెస్ట్ మీద మీ రైట్ హ్యాండ్‌తో లెఫ్ట్ సైడ్ చెస్ట్ 4 ఫింగర్స్ ఇట్లా టచ్ చేయండి. మీ థంబ్ ఇక్కడ టచ్ చేసి ఉండాలి. థంబ్ అసలు లిఫ్ట్ చేయొద్దు మీరు. థంబ్ ఇలా టచ్ చేసే ఉండాలి. ఓన్లీ 4 ఫింగర్సే లిఫ్ట్ చేస్తారు. ఇలా అన్నమాట. చూడండి ప్రతిసారి ఎక్కువ శ్వాస తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ హరే మీద చాంటింగ్ మీద పెట్టండి. ఎలా అంటే చూడండి కళ్ళు మూసుకొని హరే, 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 హరే. పిల్లల్ని ఇలా జోకొడతాం కదా! ఇలా జోకొడతారు కదా! ఇట్స్ వైబ్రేషన్. సో, ఇది కూడా మన హార్ట్ మీద ఇట్లా జోకొట్టినట్టుగా ఇట్లా జస్ట్ ట్యాపింగ్ అన్నమాట.
హరే హరే అంటున్నప్పుడు ఎగ్జాక్ట్గా ఇలా ట్యాప్ చేయండి. హరే హరే హరే. నమ్మకంతో, భక్తితో చేయండి, ప్రేమతో. మనం చిన్నపిల్లల్ని పడుకొట్టేటప్పుడు ఎంత ప్రేమగా, ఎంత జాగ్రత్తగా వాళ్ళని జో కొట్టి పడుకోబెడతాం. అలానే ఇప్పుడు మన హార్ట్ని కూడా ప్రశాంతంగా మెల్లగా హరే. తమ్గా లిఫ్ట్ చేయకండి, మీ బొటన్ వేలు లిఫ్ట్ చేయదు, ఓన్లీ 4 ఫింగర్స్ మాత్రమే లిఫ్ట్ చేసి ట్యాపింగ్ చేయండి. ట్యాప్ చేసేటప్పుడు హరే 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 హరే. చిన్నగా సౌండ్ చేయండి, మరీ మనసులో చేయకండి, కొద్ది సౌండ్ రావాలి, శబ్దం రావాలి. హరే చిన్నగా హరే 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 హరే. హాయిగా రిలాక్స్డ్గా చేయండి. హరే 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 హరే. చిన్న శ్వాస తీసుకోండి, జస్ట్ ఇట్లా ట్యాప్ చేసేటప్పుడు హరే 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 హరే. జస్ట్ రిలాక్స్ యువర్ హ్యాండ్స్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. అలానే ఉండండి. రిలాక్స్. Slowly inhale and exhale. చూడండి ఇప్పుడు చాలా రిలాక్స్డ్గా, చాలా హాయిగా ఉంటుంది. నెక్స్ట్ జాయిన్ యువర్ హ్యాండ్స్, క్లోజ్ యువర్ ఐస్. ప్రేయర్ నేను చెప్తాను, యోగ సూత్రాస్. జస్ట్ మీరు చెప్పండి. క్లోజ్ యువర్ ఐస్ ఆల్ ఆఫ్ యూ. ఇన్హేల్. ఎవ్రీ టైం ఇన్హేల్ చేసి మంత్ర చెప్పాలి. ఓం అథ యోగానుశాసనం యోగః చిత్తవృత్తినిరోధః తథా ద్రష్టు స్వరూపేవ అవస్థానం వృత్తిసారూప్యమితరత్రః వృత్తయ పంచతయ్య క్లిష్టా క్లిష్టా. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం హరి ఓం హరి ఓం. Thank you. Thanks, Andy Aruna garu. This was an excellent session. We have some questions, Andy. So I'm going to
sort them out to Yeah. make sure we don't repeat. Everybody, I know you've been asking the main question, is this recorded? Andarki recording pampista undi link. It will also be, I think Rajagar already wrote that it's going to be in YouTube also. So don't worry about the recording. We'll send it to everybody. Arnagar, the next question is, what is the ideal time to do Ananda Yoga? Morning or evening. Evening 6 o'clock or మంచి టైం, ఆర్ మార్నింగ్ ఆ టైం మీరు బిజీగా ఉంటే బిఫోర్ గోయింగ్ టు బెడ్ అప్పుడు కూడా ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. ఈరోజు మనం ఏం చేసామో అది మీరు యాక్చువల్లీ ఈరోజు చేసిన చాలా బేసిక్ మనం ప్రాణాయామం చేసామండి. ఎర్లీ మార్నింగ్ ప్రాణాయామం చాలా బాగుంటుంది, లేచిన వెంటనే బెస్ట్. మార్నింగ్ ఈవినింగ్ నైట్ కూడా వీలు కావట్లేదు అంటే అట్లీస్ట్ మీకు టైం ఉన్నప్పుడు, మీరు ఎంటీ స్టమక్లో ఉన్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు ఫుడ్ తింటే అంటే లంచ్ కానీ డిన్నర్ కానీ హెవీ మీల్ చేస్తే 3 to 4 hours గ్యాప్ ఉండాలి. అలాగే ప్రాణాయామం కంప్లీట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ కూడా మీరు కాఫీ టీ ఏమీ తీసుకోకూడదు. ఒక ½ an hour to 40 minutes గ్యాప్ ఉండాలి. Thank you, Andy. Next question. How effective is pranayam in giving relief from tensed muscles due to anxiety? ఇప్పుడు చేశాను చూడండి, హరే ప్రాణాయామ, లాస్ట్ ప్రాణాయామ, దట్ ఈస్ ద బెస్ట్ ప్రాణాయామ అండి. యాంగ్జైటీ, స్ట్రెస్, టెన్షన్, మజిల్స్ రిలాక్స్ అవుతాయి, నర్వ్స్ రిలాక్స్ అవుతాయి, సో బోన్స్ రిలాక్స్ అవుతాయి. మీరు ఇది చేసిన తర్వాత మీరు ఒక 5 minutes చేయండి. 5 minutes చేసిన తర్వాత యూ ఫీల్ దట్. సో ఫస్ట్ వార్మప్గా చేయాలి. వార్మప్గా మనం చేసాము, ఇవాళ భస్త్రికా ప్రాణాయామం చేసాము వార్మప్గా, అలా ప్రాణాయామం చేయండి. సో ఇంకొక బ్రీతింగ్ కూడా చేసాం, కుంభక ప్రాణాయామం చేసాం. కుంభక ప్రాణాయామం 20 times ఇన్హేల్ ఎక్సేల్ చేసాం కదా, నాస్ట్రిల్స్ బోత్ నాస్ట్రిల్స్తో ఇన్హేల్ చేసి మౌత్తో ఎక్సేల్ చేసి హోల్డ్ చేసాం కదా, అది కూడా చాలా టెన్షన్ తగ్గిస్తుంది. కాన్ఫిడెన్స్ అండ్ విల్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. ఆల్ మజిల్స్ అండ్ బాడీ, దట్స్ ఎక్సలెంట్ టెక్నిక్ అండి. కుంభకం హోల్డింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. కుంభక ప్రాణాయామం ఖచ్చితంగా చేయాలన్నమాట. ఎందుకంటే కుంభక అంటే హోల్డింగ్. ఎప్పుడైతే మనం ఆక్సిజన్ బ్రెత్ని హోల్డ్ చేయగలుగుతామో, మనకి ఆ హోల్డింగ్ కెపాసిటీ కనుక మనకి ఇంప్రూవ్ చేసుకుంటే మన లైఫ్లో మనం ఏదైనా కూడా హోల్డింగ్ చేసే కెపాసిటీ వస్తుంది, బ్యాలెన్సింగ్ చేసే కెపాసిటీ వస్తుంది. అది మన వర్క్లో కానీ మన థాట్స్లో కానీ ఏదైనా కూడా. సో అందుకే ఈరోజు చెప్పిన దాంట్లో ఇమ్మీడియట్గా రిలాక్స్ కావాలి అని అంటే హరే ప్రాణాయామం, మీ మజిల్స్ కూడా రిలాక్స్ అవుతాయి. నాకు తెలిసి ఇప్పుడు మీరు చేసినట్లయితే ఆ డిఫరెన్స్ మీకు తెలిసి ఉండాలి చాలా మందికి. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆక్సిజన్ లెవెల్స్ పెరగాలంటే అవుట్డోర్లో చేయాలా? కోల్డ్ వెదర్లో కొంచెం కష్టం కదండి. అవుట్డోర్లో చేయొద్దండి. ఎప్పుడు కూడా ప్రాణాయామం కానీ యోగా కానీ మరీ ఓపెన్గా ఎక్కువ విండ్ ఉన్నప్పుడు, లేకపోతే ఎక్కువ కోల్డ్ ఉన్నప్పుడు, ఎక్కువ హీట్ ఉన్నప్పుడు డైరెక్ట్ సన్ కింద, అంటే ఓన్లీ మార్నింగ్ సన్ రైజ్ అప్పుడు తప్ప డైరెక్ట్ సన్ కింద యోగా అనేది అసలు చేయకూడదు. మెడిటేషన్ ఆర్ ప్రాణాయామ ఆసనాలు చేయకూడదు. అలా అని చెప్పేసి క్లోజ్డ్ రూమ్లో కూడా చేయకూడదు. ఏసీ రూమ్స్ టెంపరేచర్ క్లోజ్ చేసి మీరు లోపల చేయండి. కొంచెం వెంటిలేషన్ ఉండేటట్టుగా చేసుకోండి. ఏదైనా ఒక మీకు, నాకు తెలిసి మీకు అందరికీ అక్కడ వాళ్ళకి ఓపెన్ చేయడం కష్టం, టెంపరేచర్ మరీ కోల్డ్ ఉంటుంది లేదంటే మరీ హీట్ ఉంటుంది. సో ఏదైనా కొంచెం ఓపెన్ చేసి మీరు చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ ఉన్న హాల్లో అన్ని క్లోజ్ చేసి ఒక 4 కూర్చుని ఒక చిన్న రూమ్లో ఎప్పుడు ప్రాణాయామం చేయొద్దండి. అది అసలు మంచిది కాదు. ఆ టాక్సిన్స్ అన్ని కూడా మన మళ్ళీ రివర్స్లో మన బాడీలోకి వెళ్ళిపోతాయి. ఓపెన్గా చేయొద్దు. బట్ మీ హాల్ అండ్ ఒక రూమ్లో ఒక కొంచెం ఓపెన్ చేసుకుని చేస్తే మంచిది. థ్యాంక్స్. నెక్స్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ మీరు ఆల్రెడీ ఆన్సర్ చేశారండి. వాట్ ఆర్ ద స్పెసిఫిక్ టైమింగ్స్ మీరు ఆల్రెడీ చెప్పారు అది. ప్లీజ్ కెన్ యూ గివ్ మీ ద నేమ్స్ ఆఫ్ ఆల్ ద ప్రాక్టీసెస్ వి డిడ్ టుడే? యా, ఫస్ట్ నేను చెప్పాను మీకు చెప్తూనే సూర్యాంగ భస్త్రిక. మనం ఫస్ట్ చేసిన సూర్యాంగ భస్త్రిక అంటే ఓన్లీ రైట్ నాస్ట్రిల్లే ఇన్ అండ్ అవుట్ చేసాం, లెఫ్ట్ చేయలేదు గుర్తుపెట్టుకోండి. ఓన్లీ రైట్ నాస్ట్రిల్లే చేసాం, ఇన్ అండ్ అవుట్ చేసాం. అది మీరు ఫస్ట్ చేసేటప్పుడు 20 times లేదా 30 times అట్లా చేసి ఎవ్రీ డే మీరు ఇంప్రూవ్ చేసుకుంటా వెళ్ళండి. ఒక 20 times 2-3 days చేయండి. దాని తర్వాత 50 times 60 times చేసుకోండి. 60 times కొన్ని రోజులు చేసిన తర్వాత
అప్పుడు టైం పెట్టుకోండి. అంటే 3 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ అట్లా పెట్టుకోవడానికి ట్రై చేయండి. అది ఒకేసారి చేయకూడదు మీరు. స్లోలీ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ అది సూర్యాంగ భస్త్రిక. అండ్ తర్వాత సెకండ్ చేసాము కుంభక ప్రాణాయామం అని చెప్తాం. కుంభక ప్రాణాయామం ఇది ఏది 20 టైమ్స్ 3 సెట్స్ చేశాం కదండీ! అది కుంభక ప్రాణాయామం అది. అండ్ తర్వాత థర్డ్ వన్ కూడా భస్త్రికానే. ఇది కూడా భస్త్రికానే. భస్త్రిక అంటే స్పీడ్‌గా ఇన్ అండ్ ఔట్ చేసేది ఏదైనా కూడా భస్త్రికానే వస్తదండి. భస్త్రికలో చాలా టైప్స్ ఉన్నాయన్నమాట. ఇంకా వేరే భస్త్రికాలు కూడా ఉన్నాయి. సో, భస్త్రి అని ఎందుకంటామంటే, భస్త్రి అంటే ఇలా చేస్తాం కాబట్టి. ఆ ఎయిర్ వెంటనే తీసుకోవడం, వదలడం అంటే కంప్లీట్ ఎక్సేల్ చేయమన్నట్టు. నాజిల్ బ్రీతింగ్ జస్ట్ ఇన్ అండ్ ఔట్. దాన్ని అలా చేస్తే భస్త్రిక అంటాం. సో, నెక్స్ట్ కూడా భస్త్రికలో ఒక వెరైటీ భస్త్రిక మాక్సిమం స్పీడ్ అండ్ అగైన్ స్లో అండ్ మాక్సిమం స్పీడ్ చేసాం. అది అండ్ తర్వాత హరే మెడిటేషన్. యాక్చువల్లీ అది హరే ప్రాణాయామం అని చెప్పొచ్చు, హరే మెడిటేషన్ అని చెప్పొచ్చు. అది నేను ఈరోజు ఏం చెప్పానో మీరు అది ఒక సెట్ లాగా మీరు చేసుకోవచ్చు. ఈరోజు చెప్పింది మీరు ఒక సెట్ లాగా చేసుకుంటే మీరు 5 మినిట్స్ 15 మినిట్స్ వచ్చేస్తుంది మీకు అది. అంతకన్నా ఎక్కువ ప్రాణాయామం చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ ద బేసిక్ ప్రాణాయామం. కొంచెం అడ్వాన్స్డ్ అంటే కుంభకం చేసామంటే కొంచెం అడ్వాన్స్ చేసినట్టే. కానీ మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, కుంభకం అంటే మీ బ్రెత్ హోల్డ్ చేసినప్పుడు దయచేసి మీరు చాలా కేర్‌ఫుల్‌గా మీరు ఫోర్స్ చేసి ఎక్కువ సేపు హోల్డ్ చేయడానికి ట్రై చేయొద్దు. మేడం ఇప్పుడు 30 సెకండ్స్ హోల్డ్ చేయమన్నారు కదా అని చెప్పేసి అలా హోల్డ్ చేయకండి. మీ బాడీ కంఫర్టబుల్, మీ బాడీ చెప్తది. మీ బాడీ రెస్పెక్ట్ ఇవ్వండి. రెస్పెక్ట్ యువర్ బాడీ. సో, మీకు కంఫర్టబుల్‌గా లేకపోతే 5 సెకండ్స్ కంఫర్టబుల్‌గా అయితే 3 సెకండ్స్, 2 సెకండ్స్ నో ప్రాబ్లమ్. సో, ఎవ్రీడే మీరు ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటే ఆ బ్రీతింగ్ హోల్డ్ చేయడం అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఒకేసారి ఇంప్రూవ్ కాదు. సో, అది కేర్‌ఫుల్‌గా చేయండి. ఎక్కువ సేపు హోల్డ్ చేయొద్దు. ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్, ఓపెన్ హార్ట్ సర్జరీస్ అయ్యి ఆల్రెడీ స్టంట్ ఆర్ బైపాస్ ఎనీ హార్ట్ ఇష్యూస్ ఉంటే వాళ్ళు మాత్రం జస్ట్ 20 సెకండ్స్ కన్నా ఎక్కువ మాక్సిమం హోల్డ్ చేయొద్దు. 20 సెకండ్స్ ఇనఫ్ వాళ్ళు. ప్రతిసారి అంతకు మించి ఎక్కువ హోల్డ్ చేయకండి. మీరు చేయగలిగితే మాక్సిమం చెప్తున్నా నేను. తర్వాత ఫిట్స్, తర్వాత వర్టిగో ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, ఎపిలెప్సీ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, హై బీపీ అంటే మెడిసిన్స్‌లో కూడా కంట్రోల్ లేకుండా ఉన్నవాళ్ళు, బ్రీతింగ్ ఎక్కువసేపు హోల్డ్ చేయకండి. మీకు అలానే ఎవరికైనా కంఫర్టబుల్‌గా లేకపోతే హోల్డ్ చేయకుండా నార్మల్ బ్రీతింగ్ చేసేసేయండి. Yeah, thanks, Andy. Next, how long and how many rounds we should do the rapid breathing or slow breathing practice? 5 అండి. 5 సైకిల్స్. నేను 5. చెప్పాను ఒకటి స్పీడ్ చేసి, స్లో చేస్తే 1 సైకిల్ చేసినట్టన్నమాట. 5 చేయొచ్చు. 3 కూడా చేసుకోవచ్చు మీరు. 3 సైకిల్సే చేయగలుగుతాం అంటే ఫస్ట్ మీరు స్టార్ట్ చేసేటప్పుడు 3 చేసి, 3 కంఫర్టబుల్ అయిన తర్వాత మీరు 5 చేసుకోండి. 5 కన్నా ఎక్కువ అవసరం ఉండదు. చేయొచ్చు బట్ అవసరం లేదు. Next, Andy, what is the reason why do we have to take off eyeglasses when we do meditation or breathing exercises? సారీ. చెప్పండి, మళ్ళీ చెప్పండి. రిపీట్. Why do we have to take off eyeglasses? Glasses ఎందుకు తీయాలని అడుగుతున్నారండి మెడిటేషన్ కి బ్రీదింగ్ కి? ఎందుకు అంటే మెయిన్ అది ఎక్కడ మన గ్లాసెస్ ఇక్కడ పెట్టుకుంటామండి. వెయిట్ ఇక్కడ ఉంటుంది. నేను ప్రతిసారి మీకు చెప్తూనే ఉన్నా. ప్రాణాయామం అంటే కంప్లీట్ అయిన తర్వాత ఫోకస్ ఇన్ యువర్ ఆజ్ఞా చక్ర అని చెప్తున్నా. ఆజ్ఞా చక్ర అంటే ఐబ్రోస్ నాట్ ఐబ్రో లైన్ కన్నా కొంచెం పైన ఉంటుందన్నమాట. దిస్ ఇస్ ద పాయింట్. మనకి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నాడీస్ మన బాడీలో చాలా నాడీస్ ఉన్నాయి. క్రోర్స్ ఆఫ్ నాడీస్, ఎనర్జీ ఛానల్స్ ఉన్నాయి. అందులో అన్నిటికన్నా వెరీ ఇంపార్టెంట్‌లోకి వస్తే 3 నాడీస్ ఉన్నాయి. ఒకటి పింగళ నాడి అంటే రైట్ నాస్ట్రిల్. తర్వాత ఈడా నాడి అంటే లెఫ్ట్ నాస్ట్రిల్. ఇంకొకటి సుషుమ్నా నాడి అని ఉంది. సుషుమ్నా నాడి మీ స్పైనల్ కార్డ్‌లో ఉంటుంది. ఈ 3 నాడీస్ ఎక్కడ కలుస్తాయంటే బాడీలో ఇక్కడ కలుస్తాయి. దిస్ ఇస్ ద ప్లేస్ మాట. అందుకే దీన్ని త్రివేణి సంగమం అని అంటారు. అంటే గంగా, యమున, సరస్వతి. గంగా వచ్చి మీ రైట్ నాస్ట్రిల్, యమున లెఫ్ట్ నాస్ట్రిల్, సరస్వతి మీ స్పైనల్ కార్డ్‌లో ఉండే నాడి. ఈ 3 నాడులు కలిసేది అంటే ఆ 3 నదులు కలిస్తే మనం త్రివేణి సంగమం అని ఎలా అంటామో అలాగే మన బాడీలో ఈ 3 నాడీస్ కలిసే ప్లేస్ ఇది ఆజ్ఞా చక్ర. సో ఈ ఆజ్ఞా చక్రకి అది
ఆ ఎనర్జీ ఎప్పుడూ కూడా అది ఎనర్జీ తీసుకునే శక్తి ఆజ్ఞా చక్రాకు ఉంటుంది. సో, ఎప్పుడైతే మనం ఒక ఆర్టికల్ ఇలా పెట్టినప్పుడు మీరు చాలా డిస్టర్బ్డ్‌గా ఉంటుంది. మీరు ఫోకస్ చేయడం చాలా కష్టం. మెయిన్ ఏంటంటే ఇక్కడ వెయిట్ ఉన్నప్పుడు మీరు ఆజ్ఞా చక్రం మీద ఫోకస్ చేయడానికి చాలా డిస్టర్బ్ అవుతారు. అందుకే స్పెట్స్ తీసేయమని చెప్తాం. ఇంకొకటి స్పెట్స్ పెట్టుకొని మీరు ప్రాణాయామం గాని, లేకపోతే ఆసనాలు కూడా స్పెట్స్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే మీ ఐ సైట్‌లో కూడా చేంజ్ వచ్చేస్తుంది. అందుకని స్పెట్స్ తీసేసి మీరు ఎప్పుడు కూడా ఎనీ ఎక్సర్‌సైజ్ స్పెట్స్ పెట్టుకొని ఏ ఎక్సర్‌సైజ్ ఫిజికల్ ఎక్సర్‌సైజ్ చేయకూడదు. Thanks, Andy. Next, my body felt vibrations and but cold instead of hot after Bastrika. Is this expected? స్టార్టింగ్‌లో ఉంటుంది. యాక్చువల్లీ హీట్ ఎక్కువ ఉంటుంది. కోల్డ్ కూడా అనిపిస్తుంది. కోల్డ్ ఎప్పుడు అనిపిస్తుంది అనంటే మీరు కంప్లీట్ రిలాక్స్ అయిన తర్వాత కొన్ని జస్ట్ కొన్ని సెకండ్స్ యూ ఫీల్ ఎక్కువ సేపు ఉండదు కోల్డ్ భస్త్రికాలో. కొంచెం అనిపిస్తుందది. సో, ఇట్స్ గుడ్ అండి. మంచిది అట్లా అయితే. Okay, Andy. Next, can we do this during our menstrual cycles? మెన్స్ట్రువల్ పీరియడ్‌లో చేయొద్దండి. ఎందుకంటే ఇవన్నీ గూడా మనం ఇప్పుడు చేసిన భస్త్రికా ప్రాణాయామం ప్రెషర్ ఉంటుంది కాబట్టి అబ్డామినల్ మీద కొంచెం ప్రెషర్ ఉంటుంది. ప్రెషర్ పడినప్పుడు ఎక్కువ బ్లీడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మెన్స్ట్రువల్ పీరియడ్‌లో అసలు ఏది కూడా కొంచెం రెస్ట్ తీసుకోండి అని చెప్తాం. ముద్రాస్ గాని, ప్రాణాయామం గాని, ఆసనాస్ గాని చేయవలసిన అవసరం లేదు. చేయకుండా ఉంటే మంచిది. ఎందుకంటే మనకి ఎనర్జీ ఫ్లో అనేది కిందకుంటుంది. అంటే అపాన వాయువు అని చెప్తాం కదా! అపాన వాయువు ఎలిమినేషన్ కిందకి ఉంటుంది లోయర్ పార్ట్. సో, ఎప్పుడైతే మనం ఇలాంటివి చేసినప్పుడు డిస్టర్బ్ అవుతుందన్నమాట ఆ వాయువు. సో, అది మెల్లగా పైకి అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి విమెన్ పీరియడ్స్‌లో ఉన్నప్పుడు ఏమి చేయకుండా రిలాక్స్డ్‌గా ఉంటే మంచిది. ఇన్ కేస్ ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఆ టైంలో ఏదన్నా ఉంటే మీరు అది పర్సనల్‌గా కాంటాక్ట్ చేయండి. అలాంటప్పుడు ఏం చేయాలి అనేది చెప్తాం. Okay, next, Andy. What is the correct way of breathing? I am doing inhale with stomach out and exhale in stomach in. Is this the right way? రైట్ వే అండి. కరెక్టే. That's ఇన్‌హేల్ చేసినప్పుడు బెలూన్ ఊదుతాం అనుకోండి. అట్లా ఎక్స్‌పాండ్ అవుతుంది కదా! ఎక్స్‌హేల్ చేసినప్పుడు లోపలికెళ్తుంది. సేమ్ ద కరెక్ట్ వే. next, Andy. Why did we only do right nostril? Any specific reason? We did not do left nostril. యెస్. ఎందుకంటే మీకు ఇప్పుడు అక్కడ వింటర్ కదండీ! చల్లగానే ఉంది కదా మీకు? అంటే నాకు తెలిసి ఇంకా వింటర్ నడుస్తుంది మీకు. మీకు కాబట్టి నేను లెఫ్ట్ నాస్ట్రిల్ స్టార్ట్ చేయలేదు. నేను చెప్పాను కదండీ! లెఫ్ట్ నాస్ట్రిల్ చంద్రనాడి కూల్ అవుతుంది బాడీ. రైట్ నాస్ట్రిల్ సూర్యనాడి ఇది హీట్ వస్తుంది. మనకిప్పుడు హీట్ కావాలి కాబట్టి మనం ఎక్కువ రైట్ నాస్ట్రిల్‌తో చేస్తే బాడీ హీట్ అవుతుంది. మన టెంపరేచర్‌ని బట్టి, మన బాడీ టెంపరేచర్‌ని బట్టి అంటే మన బాడీ కండిషన్ బట్టి అండ్ వెదర్‌ని బట్టి కూడా మనము ప్రాణాయామం చేంజ్ చేస్తామన్నమాట. వింటర్ ఎప్పుడు కూడా రైట్ నాస్ట్రిల్ ఎక్కువ యాక్టివేట్ చేయమంటాం. సమ్మర్‌లో లెఫ్ట్ నాస్ట్రిల్ యాక్టివేట్ చేయమని చెప్తాం. అది రీజన్. Okay, next, Andy. These two questions are little away from the subject what we showed, Andy. One is, my daughter is 12 years old. When she eats food, her eyes water. Tears roll out of her eyes, not because it is spicy or food is bad. We don't force her to eat. It happens for every meal. Can you suggest any remedy? దీనికి ఫస్ట్ అంటే ఒక క్వెషన్ ఏంటి అంటే కొంచెం నేను మాట్లాడాను. అంటే కామన్ కోల్డ్ అది ఎక్కువ ఫ్లూ గాని, ఫీవర్స్ గాని ఏమన్నా తరచూ వస్తుంటాయా? సీజన్ మారినప్పుడల్లా కూడా కోల్డ్ అండ్ అట్లాంటివి ఏమన్నా వస్తూ ఉంటాయా? అది మెయిన్. సో, అది దానికి బట్టి ఉంటుందండి. లేదు వస్తున్నాయి అనంటే ఫస్ట్ మనం నాజల్ పాసేజ్ క్లెన్జింగ్ చేయాలి. మనకి క్రియాస్ క్లెన్జింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. మీకు అక్కడ కూడా ఈజీగా చేయొచ్చు. జలనేతి అని మీకు నోస్ వాష్ ఉంటుంది. మీకు అక్కడ పాట్స్ కూడా దొరుకుతాయి. పాపకి 12 ఇయర్స్ కాబట్టి నో ప్రాబ్లమ్. మీరు ఆల్టర్‌నేట్ డేస్ ఫస్ట్ 1 వీక్ కొంచెం వార్మ్ వాటర్‌లో కొద్దిగా సాల్ట్ వేసి, ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటే ½ టీ స్పూన్ సాల్ట్ వేయండి. నార్మల్ ఆర్డినరీ సాల్ట్ వేయండి.
వేసి నోస్ వాష్ చేయించండి, ఆల్టర్నేట్ నాస్ట్రిల్స్. ఒక 1 వీక్ ఆల్టర్నేట్ డే చేసి నన్ను కాంటాక్ట్ చేయండి. తర్వాత ఏమైనా ఉంటే నేను చెప్తాను మీకు. ఇంకొకటి, అది చేసిన తర్వాత 1 వీక్ అయిపోయిన తర్వాత సెకండ్ వీక్‌లో రాత్రి పడుకునేటప్పుడు ఐస్‌లో మీకు ఘీ మంచిది దొరికితే, అంటే మంచి ఘీ లేకపోతే ఫ్రెష్ ఘీ ఏదైనా దొరికితే, అది కూడా కౌ ఘీ దొరికితే 1 డ్రాప్ ఐస్‌లో, ఈ ఐస్‌లో 1 డ్రాప్, ఈ కంట్లో 1 డ్రాప్ వేయండి. కొంచెం వేడి చేసి, కొంచెం వార్మ్‌గా ఉన్నప్పుడు, కొద్దిగా వార్మ్‌గా ఉండాలి. ఒక డ్రాప్ వేయండి. క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్. Thanks, Andy. This is also other subject, Andy. Any remedy to prevent ear ringing or buzzing? ఎస్. ఇయర్ ఈ ముద్ర అండి. ఎస్. మిడిల్ ఫింగర్ ఫోల్డ్ చేసి, ఇలా చూడండి ముద్ర. మిడిల్ ఫింగర్ ఫోల్డ్ చేసి, మీ 2 చేతులు మీ థాయిస్ మీద ఇట్లా పెట్టుకుని ఎవ్రీ 2 అవర్స్‌కి చేస్తూ ఉండండి. అంటే మీరు వర్క్ చేసేవాళ్ళు అయితే కుదరకపోవచ్చు. మీకు వీలైతే మాక్సిమం చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్‌నూన్. తిన్న వెంటనే చేయొద్దు. ఒక 1 అవర్, 2 అవర్స్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయండి. పడుకునే ముందు చేయండి, ఈవినింగ్ చేయండి. ఇలా ఈ ముద్ర చేస్తూ ఉండండి. ఈ సౌండ్స్, ఈ దీన్నేమంటారు, టైనటైటిస్ అదా అంటారు. సౌండ్ వస్తూ ఉంటుందన్నమాట. ఇది తగ్గుతుంది. దాంతో పాటుగా కూడా కొన్ని ఆసనాస్ కూడా చేయాలి. దీంట్లో కొన్ని ఆసనాస్ ఉన్నాయి. అవి మీరు యోగా క్లాస్ జాయిన్ అయితే వాళ్ళు ఆసనాస్ చెప్తారు. ఆ ఆసనాస్ కూడా దీంట్లో కర్ణపీడాసనం అని ఉంటుందండి. ఆసనం అంటే హలాసనం లాగా ఉంటుంది. ఇది కొంచెం అడ్వాన్స్డ్ పోజ్, ఇది నేర్చుకోవాలి. మీరు యోగా క్లాస్ అటెండ్ అయ్యి ఈ కర్ణపీడాసనం చేయండి. తర్వాత ఇంకొక ఆసనం విపరీత కర్ణి చేయాలి. అలాగే యోగ ముద్ర ఒకటి ప్రాక్టీస్ చేయాలి. ఇవి ప్రాక్టీస్ చేస్తూ నార్మల్ సూర్య నమస్కారాలు అవి చేయొచ్చు. కంపల్సరీ ఆసనాస్ అండ్ ఈ ముద్ర ప్రాక్టీస్ చేయండి. ఈ సౌండ్స్ మీకు ఈ ముద్రతోనే చాలా రిజల్ట్ వచ్చేస్తుంది మీకు. నాకు తెలిసి ఒక 21, 25 డేస్‌కి మీకు రిజల్ట్ వస్తుంది. దాంతో పాటు ఈ ప్రాణాయామం ఇవి కూడా చేయండి. మంచి రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ అండి. ఇప్పుడే మీరు ఒకటి ఆన్సర్ చేశారు కదా. హి సెడ్, మ్యామ్ యూ సెడ్ ఇట్ ఈస్ గుడ్ టు గెట్ కోల్డ్ అండ్ షివర్ ఆఫ్టర్ భస్త్రికా, బట్ మై మదర్ గాట్ ఫుల్ షివర్ అండ్ కోల్డ్ అండ్ కుడ్ నాట్ బేర్. ఇప్పుడండి. ఇప్పుడు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు చూడండి, బాగా చలి వచ్చిందని భస్త్రికా చేసినప్పుడు. వాళ్ళు అంటున్నారు వాళ్ళ మదర్ బాగా షివర్ అయిపోయి బాగా కోల్డ్ వచ్చి భరించలేక ఉన్నట్టు వచ్చింది అని చెప్తున్నారు. ఎప్పుడు వచ్చిందండి అది? ఏ ప్రాణాయామం చేసిన తర్వాత వచ్చింది? అది రాయలేదు. ఎనీబడి whoever asked that question, can you put in the chat మీ మదర్ కి ఎప్పుడు వచ్చింది అన్నది, if you are still there. 3 టైమ్స్ మనం 20 చేసాం, దాని తర్వాత వచ్చిందా? లేకపోతే లాస్ట్ ప్రాణాయామం హరే చేసిన తర్వాత వచ్చిందా? నాకు అది క్లియర్‌గా చెప్తే నేను చెప్పగలుగుతాను. ఆఫ్టర్ డూయింగ్ స్లో అని రాశారండి. ఓకే. ఇది యాక్చువల్లీ షివరింగ్ కాదండి. బాడీ వైబ్రేషన్ అది. సో, అది ఆ వైబ్రేషన్ షివరింగ్ అని అనుకుంటున్నారు అని నేను అనుకుంటున్నాను. ఇట్స్ నాట్ షివరింగ్. వైబ్రేషన్. ఆ వైబ్రేషన్ అయ్యే వరకు కొంచెం రిలాక్స్డ్‌గా జస్ట్ శవాసనంలోకి వెళ్ళిపోవాలి. లేకపోతే జస్ట్ రిలాక్స్ అయిపోయి ఇమ్మీడియేట్‌గా కొంచెం బ్రీతింగ్ మీద కాన్సంట్రేట్ చేస్తే సరిపోతుందండి. ఏం పర్వాలేదు. ఇప్పుడు బానే ఉన్నారు కదా? ఓకేనా అండి? అడగండి. Your mother is okay now, Andy? If she's okay, can you please text in the message? Bhastrika with slow and speed for 5 times చేసినప్పుడు వచ్చిందండి. Now she's okay అంట. Now she's doing good. Yeah. వైబ్రేషన్స్ అండి అవి. Yeah. I think most of the questions are answered. I know a couple of questions, a lot of people are asking about thyroid and other things. I think we'll pick up tomorrow some other time because we're already running late, and Arnagar, it's very late in India for her also. And other questions that I noted down, one is about thyroid, Andy. They're asking about thyroid. The other one they're asking is, can we prevent, how do you prevent constipation? The other one they were asking is, the kid is going too tall, how do you prevent that? And then somebody asked, her daughter dislocated when she was 12 years old. Even actually
ఒక file లో పెడతానండి. రేపు మార్నింగ్ before we start, maybe we can answer quickly these for few Okay. minutes. There are a lot of questions other than pranayam that they're asking. So I know it will take longer for you. ఒక last question, can you ఇది ప్రాణాయామం గురించి వచ్చినట్టుంది చూస్తాను. One last question అండి. 1 second. There's still, I think they're halfway typing. I'm just trying to make sure everybody that we ask questions that are related to what we did today, more than that. And somebody was writing about their daughter, about Surya Namaskar. It's not clear. Somehow it got cut off. Whoever that is, please post again, or we can pick it up tomorrow. ఒక ప్రాబ్లమ్ డిస్క్లోకేట్ ఇవన్నీ కూడా ఒకసారి మాట్లాడాలండి. అంటే మీరు నా నెంబర్‌కి పర్సనల్‌గా కాల్ చేయండి. సో She said, my daughter has eczema, skin rashes. Does it control with any yoga exercise? నాట్ ఓన్లీ యోగా ఎక్సర్సైజ్ కాదండి. యోగాతో పాటుగా డైట్ అండ్ దానికి కంపల్సరీగా హెర్బల్ రెమెడీస్ కూడా తీసుకోవాలి. డైట్ చేంజ్ చేయాలి. ఫస్ట్ క్లెన్జింగ్ చాలా ఇంపార్టెంట్. ఎనీ స్కిన్ ప్రాబ్లమ్స్, ఎగ్జిమా ఆర్ ఎనీ స్కిన్ ప్రాబ్లమ్స్ కంపల్సరీ ఇంటర్నల్ క్లెన్జింగ్ చేయాలి. ఇంటర్నల్ క్లెన్జింగ్ చేయాలి అని అంటే కూడా మీరు మాట్లాడాలి. ఎందుకంటే లాస్ట్ టైం మనం ఈ క్లెన్జింగ్ దీని గురించి క్లాసెస్‌లో చాలా క్లియర్‌గా చెప్పాను. సో నేను మళ్ళీ చెప్తా అండి రేపు క్లాస్‌లో క్లెన్జింగ్ ఎట్లా చేయాలని. మీరు కాల్ చేయండి. కాల్ చేస్తే నేను క్లియర్‌గా మీరు ఎలా చేయాలో నేను చెప్తాను. Last question of the day, Andy. My daughter is 14 years old. When she was 12, she dislocated her right knee, but now she's fine. They told her to do exercises. So can she do yoga, especially Surya Namaskars? చేయొచ్చండి. అంటే ఇప్పుడు ఎంత టైం అయిందండి ఇది డిస్‌లొకేట్ అయ్యి? 12 ఇయర్స్. Yeah, 2 years అయినట్టుందండి. When she was 12, she dislocated. Now she's 14. వాళ్ళ గ్రోయింగ్ ఏజ్ కదండీ! తెలిసిపోతుంది. ఏముందండి ఒక్కరోజు ఒక 5, 6 సూర్య నమస్కార్ చేస్తే ఏదైనా ఇబ్బందిగా ఉందా లేదా చూడమని చెప్పండి. ఇబ్బంది లేదు అంటే మెల్లగా కంటిన్యూ చేయమనండి. ఒకేసారి ఎక్కువ ప్రెషర్ పెట్టి చేయకుండా అండ్ స్లోలీ సింపుల్ స్ట్రెంథెనింగ్ ఉంటాయండి. నీ స్ట్రెంథెనింగ్, బ్యాక్ స్ట్రెంథెనింగ్ ఉంటాయి. ఫస్ట్ అవి స్టార్ట్ చేసుకొని దాని తర్వాత స్లోగా అన్ని ఎక్సర్‌సైజ్ చేయొచ్చు. ఎక్స్‌పర్ట్ కంపల్సరీ ఉండాలి. ఎక్స్‌పర్ట్‌తో మీరు స్టార్ట్ చేసుకుంటే బావుంటుంది. Thank you, Andy Arunagaru. I know there are a couple of more. I'll try to pick up and put it together for tomorrow only. They're other than pranayamam and mudras questions. I pick it up. It is already almost close to 10 avutundi meeku. Thank you so much, and thank you for a wonderful session. I'm sure everybody enjoys, and if I put this line open, I'm sure we'll go till at least another 2 hours. But we wanted to respect everybody's time, and especially your time. And thank you for coming to Thana and giving us such a wonderful sessions about our health and future. Thanks, Andy. Namaskaram, Arunagaru. Thank you. Thank you all, and have a good day. Bye.